అసలు ఒక ఓటీటీ ఫిలింని మళ్ళా థియేటర్స్కి రిలీజ్ చేయడము, సో చాలా ప్లేసెస్లో రిలీజ్ చేయడము, ఇదంతా కూడా చాలా 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 కొత్త అని చెప్పాలి. ట్రెండ్ ఏదైనా ఈటీవీకే సాధ్యం చెప్పాలి. అనగనగా ఒక అడవిలో ముఫాసా అనే రాజు ఉంటాడు. సుమంత్గా చేస్తున్నాడు. అవును, ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఆయన కింగ్. నేనంటే నీకు అంత ఇష్టం ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. అదే మీరు చూస్తుంటే నేను ఒక డైలాగ్ చెప్తాను, రే ఇప్పుడు చూడు సాయంత్రం రిజల్ట్ వస్తుంది, పొద్దున్న మాత్రం సాయంత్రం మాత్రం ఆల్ సెట్, నేను టెన్షన్ పడకు, ఈ విషయం బాగా చెప్పొద్దు. ఈ డైలాగ్ ఉన్న చోట వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తాను. దానికి ఒక చిన్న అప్డేటెడ్ వర్షన్ తను ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు అన్నమాట. ఎక్కువ మ్యాక్సిమం సీన్స్ అన్నాక నువ్వు రిహర్సల్లోనే ఉంటాయి. అసలు జమ్ ఆఫ్ యాక్టర్. నాకు మీ ఇద్దరి సీను పర్టికులర్గా క్లైమాక్స్ దట్ వాజ్ లైక్ పీక్స్ అనమాట. వచ్చి నాన్న అంటే ధైర్యం కదా అని చెప్పంటాడు. దట్ వాజ్ లైక్ టీయర్స్ మూమెంట్. కొంతమంది ఏం చెప్పారు, కృష్ణనగర్లో వెహికల్స్ వెళ్తా ఉంటే ఆయన వెనకాల నువ్వు ఫాలో అయిపోతే ఇంద్రానగర్ గడ్డ అలా షూటింగ్ సెట్లోకి వెళ్ళిపోవచ్చు. సెట్లో మనం అడిగితే వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తారు, తక్కువ ఇచ్చేస్తారని చెప్పేవారు. మనకి కైండ్ ఆఫ్ ఒకటి రెండు మిస్ అయ్యాను, ఒకటి రెండు కాదు 3-4 దాకా మిస్ అయ్యాను. బట్ చాలా అన్నీ కొట్టేసాను, నా జీవితాన్ని మార్చేసాను. చూసారు కదా, మాత్రమే ఆ ఫ్రూట్స్ ఇవ్వమ్మా. ములక్కాడ అవసరం నీకు, ములక్కాడ అవసరం నీకు. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, అక్కడ మనకి లేట్ అయిపోతుంది, వెళ్ళాలి. ఇది ఒక వాయిస్ లో వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏమైంది, హ్యాండ్ కి షోల్డర్ కి రీసెంట్ గానే స్టిచ్చింగ్స్ సర్జరీ జరిగిందని చెప్పి. అంటే ఒక మూవీలో చెయ్యి కొంచెం వెనక్కి పెట్టి చాలాసేపు ఉంచాల్సి వచ్చింది, 1.5 hours పైన వెనక్కి పెట్టి. అప్పుడు కఫ్ల దగ్గర చిన్న రిపేర్ అయింది. ఓకే. తర్వాత రీసెంట్గా ఒక 6 months తర్వాత ఇంకో దాంట్లో చిన్న ఇంజురీ అయింది ఒక షూట్. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ హేమమాలిని. మరి ఈరోజు మన స్టూడియోలో ఈయన గురించి చెప్పాలంటే ఈయన యాక్టర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అసలు ఈయన పర్ఫార్మెన్స్ చూస్తే ఆయన ఏ కేటగిరీలో ఏ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేస్తే దాంట్లో 100% జస్టిఫికేషన్ చేస్తారు. ఒకవేళ ఎమోషనల్ చేస్తే మనం ఏడ్ చేస్తాం, అదే కామెడీ చేస్తే పగలబడి నవ్వేసుకుంటాం, పొట్ట నొప్పి వచ్చేస్తుంది అనమాట. డామ్ ష్యూర్ ఈయన ఎవ్వరో కాదు, మనకి బాగా పరిచయమైనటువంటి రాకేష్ రాచకొండ గారు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో. ఆయనతో మాట్లాడేద్దాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే. నమస్తే, బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈ అవతారంలో మాకు కనిపించారు కాబట్టి ఫస్ట్ థింగ్ ఏమైంది, హ్యాండ్కి షోల్డర్కి రీసెంట్ గానే స్టిచ్చింగ్స్ సర్జరీ జరిగిందని చెప్పి. అంటే ఒక మూవీలో చెయ్యి కొంచెం వెనక్కి పెట్టి చాలాసేపు ఉంచాల్సి వచ్చింది, 1.5 hours పైన వెనక్కి పెట్టి. అప్పుడు కఫ్ల దగ్గర చిన్న రిపేర్ అయింది. ఓకే. తర్వాత రీసెంట్గా ఒక 6 months తర్వాత ఇంకో దాంట్లో చిన్న ఇంజురీ అయింది ఒక షూట్లో. ఇంకా దాంతో చాలా ఇబ్బంది అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్, పిఆర్పి చాలా చెప్పారు. ఫైనల్గా కంపల్సరీ సర్జరీ చేయాలన్నారు. ఇంకా కమిటైన్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని సర్జరీకి వెళ్ళే రోజు అనగనగా రిలీజ్ అయింది కదా. ఇంకా సో మా దాంట్లో డైలాగ్ ఉంటుంది కదా, సో అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడే జీవితంలో కష్టాల్లో జీవితం ఉంటుంది అని ఉంటుంది కదా, అలాగా కరెక్ట్గా అంతా సెట్ అయిపోయిందనే టైంకి సర్జరీ పడింది. బట్ ఫైన్, అంతా ఇప్పుడు అంతా ఓకే. కాదు, ఏ సెట్లో జరిగిందన్నది చెప్పొచ్చా, ఎందుకు అని ఫీల్ అవుతున్నారా? ఓకే ఫైన్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్గా సెన్సేషన్ అని చెప్పొచ్చు. అసలు ఒక ఓటీటీ ఫిలింని మళ్ళా థియేటర్స్కి రిలీజ్ చేయడము, సో చాలా ప్లేసెస్లో రిలీజ్ చేయడము, ఇదంతా కూడా చాలా 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 కొత్త అని చెప్పాలి. ట్రెండ్ ఏదైనా ఈటీవీకే సాధ్యం అని చెప్పాలి. సో అనగనగా ప్రాజెక్ట్ ఎలా వచ్చిందండి మీ దాకా? అంటే వేరే ఎవరి ద్వారా నన్ను వచ్చిందా, లేదంటే ఏంటి, హౌ ఇట్ హ్యాపెన్స్? ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ రాకేష్ నాకు ఫ్రెండ్ అనమాట. ప్రొడ్యూసర్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ అనురాగ్కి రాకేష్ వీళ్ళందరూ ఫ్రెండ్స్. సో అలా నాకు ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పి కాల్ చేశారు. వెళ్ళాను, ఆ స్క్రిప్ట్ అది ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ చదివినప్పుడే నాకు విపరీతంగా ఏడుపు వస్తుంది. అంటే ఏంటి ఇంత ఎమోషన్స్ ఉన్నాయి, ఎలా రాసుకున్నాడు. మామూలుగా ఏంటంటే కొత్త రైటర్ అనగానే మనం చిన్న లవ్ స్టోరీతో వస్తారనుకుంటాం. చాలా డెప్త్ ఉన్న స్టోరీ రాసుకుని సన్నీ
ఆ స్క్రిప్ట్ ఇచ్చాడో చదువుతుంటే నాకు ఒక రకమైన ఎమోషన్ వస్తుంది. బాబోయ్ ఏంటిది ఇంత ఇలా ఉంది. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే నేను రెగ్యులర్ కామెడీ ఎక్కువ చేస్తాను కాబట్టి ఆ మలయాళం క్యారెక్టర్ ఉంది కదా అవును. అదేమో అనుకున్నాను ఫస్ట్. టీచర్, మలయాళం టీచర్ అనుకుంటే తర్వాత వచ్చి లేదండి బట్ట అని సుమంత్ గారి ఫ్రెండ్ అన్న. సుమంత్ గారు చేస్తున్నారు డౌన్, ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఆయన కింగ్. అవును. అంటే మిగతా కమర్షియల్ చేస్తారు కానీ ఇలాంటి సెన్సిబిలిటీస్ ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఆయన రికార్డ్ చేస్తారు అసలు. ఆయన ఫ్రెండ్ అనగానే కథ చాలా బాగుంది, క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన ఫ్రెండ్ అనగానే ఎక్కడో చిన్న బాబోయ్ ఆయన అనగానే ఒక కైండ్ ఆఫ్ చేస్తారు, నేను ఎలా చేయాలి ఆయనతో, ఆయన ఎలా ఉంటారు, ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేయడం. బట్ వెళ్ళాను, తర్వాత ఆడిషన్ ఇచ్చాను అతనికి, ఒకసారి చూసుకుందామంటే ఒక సీన్ చేసి చూపించా. ఒక 2-3 సీన్ల తర్వాత తనకు ఒక చోట ఓకే అయింది. ఓకే. దెన్ యు ఆర్ మై బట్ట. ఆడిషన్లో చేసిన సీన్ ఏంటి? ఆడిషన్లో అది ఉన్న సినిమాలో అంటే ఆడిషన్ ఎప్పుడు కూడా కొంచెం ఎగ్జాగరేషన్ ఉంటుందో చేస్తాం. సినిమాలో దానికి ఒక క్రిస్పీ వర్షన్ ఉంటుంది. లేదు సెటిల్ కాదు, అదే మీరు చూస్తుంటే నేను ఒక డైలాగ్ చెప్తాను, రే ఇప్పుడు చూడు సాయంత్రం రిజల్ట్ వస్తుంది, పొద్దున్న మాత్రం సాయంత్రం మాత్రం ఆల్ సెట్, నువ్వేం టెన్షన్ పడకు, ఈ విషయం బాగా చెప్పొద్దు, ఈ డైలాగ్ ఉన్న చోట వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తాను. దానికి ఒక చిన్న అప్డేటెడ్ వర్షన్ తను ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు అనమాట. అది ఓన్గా చేసుకొని చేయమంటే బాబాయ్ ఏంటి ఇలా చేస్తాం అని ఏదో అలాంటివి చేసాం. ఆ రోజు నేను చేసిన ఆడిషన్, అది ఆడిషన్ అయిపోయింది, యు ఆర్ మై బట్ట అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి కాస్ట్యూమ్ చెకింగ్ ఎవ్రీథింగ్, ఒక మైన్యూట్ థింగ్ కూడా తను పర్లేదు దీనికి వెళ్ళిపోదాం అని కూడా అనలే. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి లుక్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్ ఎలా ఉండాలి, స్పెక్ట్స్ ఎలా ఉండాలి, అన్నీ తనే చూసుకున్నాడు. నాకు ఫస్ట్ చూసినప్పుడు ఏంటిది మరి లుక్ ఎలా ఉంది ఏంటని నాకు నేను అనుకున్నా. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం నేను చూసే బాబు ఏంటిది ఇలా తీసాడు అని చాలా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అదే. సో లైక్ చాలామంది పిల్లలు ముఖ్యంగా బట్ట అంకుల్ బట్ట అంకుల్ బట్ట అంకుల్ అని అనడాలు, సో ఇవన్నీ లైక్ స్పెషల్ మూమెంట్స్. అసలు పిల్లలు చాలామంది ఉన్నారు కదా సెట్స్లో, ఎలా ఉండేది అసలు మీ పిల్లల్ని వాళ్ళందరినీ హ్యాండిల్ చేయడం కష్టం అనిపించిందా, వాళ్ళతో పాటు యాక్టింగ్ చేయడం కష్టం? ఎందుకంటే నాకేముండదు నాకు పెద్ద టఫ్ ఏ ఉండదు. నాకు ఓన్లీ విహాష్తో ఎక్కువ సీన్లు ఉంటాయి, కిరణ్తో కొన్ని సీన్స్ ఉన్నాయి. కిరణ్ అంటే బన్నీ చేసాం. బట్ ఎక్కువ మ్యాక్సిమం సీన్స్ అన్నాక నువ్వు విహర్ష్లోనే ఉంటాయి. అసలు జమ్ ఆఫ్ యాక్టింగ్ నిజంగా. నాకు మీ ఇద్దరి సీను పర్టికులర్గా క్లైమాక్స్ దట్ వాజ్ లైక్ పీక్స్ అనమాట. వచ్చి నాన్న అంటే ధైర్యం కదా అని చెప్పంటాడు, దట్ వాజ్ లైక్ టియర్స్ మూమెంట్. నాకు మీరు ఆ రోజు నమ్మరు, మార్నింగ్ సెట్కి వెళ్ళా 7:30 7కి ఎప్పుడో వెళ్తే ఇద్దరం ఒక క్యారవాన్లోనే ఉన్నాం, రూమ్లో కూర్చున్నాం మాట్లాడుతున్నాం. సన్నీ వచ్చి ఇవాళ చాలా ఇంపార్టెంట్ సీను యష్, నువ్వు కొంచెం జాగ్రత్తగా కూల్గా ఉండాలి అని. నాకు లోపల ఇన్నర్ వాయిస్ ఏంటంటే వీటిని అసలు చెప్పక్కర్లేదు, ఎందుకంటే సెట్కి వెళ్ళాక మ్యాజిక్ చేస్తాడు. నాకు మొన్న సక్సెస్ మీట్లో కూడా చెప్పారు కదా, ప్రతిరోజు తనకు ఒక సర్ప్రైజ్ ఇచ్చేవాడు. నేను ఒక సీన్ చేస్తుంటే ఈవెన్ నేను కళ్ళలోంచి నీళ్ళు రావాలి అంటే ఏదో చిన్న జిమ్మిక్స్ వాడి అదా పార్లెట్ కేసు చూసి అలా ఏదో ట్రై చేసాము, ఏముండేది కాదు. అక్కడ యాక్షన్ అనగానే అలా వెళ్ళిపోయాడు క్యారెక్టర్లోకి. నాకు తన్ని చూసి తన బాధ చూసి, అంటే మనం ఏదో గట్టిగా ఏడిస్తే ఎమోషనల్ మనం అవుతాం కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు మీ ఎదురుగా కూర్చున్న నేను పవర్ఫుల్ గా డైలాగ్ చెప్తే మీరు పవర్ఫుల్ గా రియాక్ట్ అవుతారు. అలాంటిది వాడు చేస్తున్నప్పుడు, విహాష్ చేస్తున్నప్పుడు తన ఎమోషన్ తనని చూసి ఆ స్టేజ్ మీద నాకు కళ్ళలో నీళ్ళు తిరిగిపోయింది ఆటోమేటిక్. ఇంకోటి ఏంటంటే సన్నీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎమోషన్స్ చాలా క్లియర్గా ఇస్తాడు ప్రాంప్ట్, ఎవ్రీథింగ్. మీరు అంటే తను యాక్ట్ చేసి చూపించడం నాకు ఎలా కావాలంటే మీరు వచ్చాక ఇక్కడ బరస్ట్ అయిపోవాలండి, ఇక్కడ చాలా ఎమోషనల్గా అయిపోయి అని చాలా క్లియర్గా చెప్తాడు. ఓకే, ఈ సిచ్యువేషన్లో మీకు ఇట్లా టీయర్స్ రావాలి, బిఫోర్ సీన్ ఆఫ్టర్ సీన్ చెప్పి ఈ సిచ్యువేషన్లో మీరు ఎలాంటి మూడ్లో ఉన్నారు, సో తను ఎలా అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే నేను ఒకవేళ తను అనుకున్న దాని మీద ఒక పాయింట్ ఎక్కువ చేసినా తక్కువ చేసినా దాన్ని తనకు కావాల్సినట్టు బ్యాలెన్స్ చేసేస్తాడు. ఎమోషన్స్లో లైక్ హిస్ జమ్ ఆఫ్ ఎమోషన్స్, గివింగ్ ఎమోషన్స్ అనమాట. నాకు ప్రతి చెప్తాడు ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తాడు. నాకు అది దీప్తి రైటర్ ఉంది కదా, తన సపోర్ట్ ఎక్కువ ఉండేది. తను ఆల్మోస్ట్ లైక్ నాకు చిన్న చెల్లి ఉంటే ఎలా అలా ఉంటుంది. ఇప్పుడు దాకా మీరు రాసిన మీరు చేసిన క్యారెక్టర్స్ లో ఎక్కడ ఫిమేల్ రైటర్స్ లేరు కదా? ఉన్నారా? చాలా డిఫోదోప్రిగా ఉన్నారు, అన్ని చోట్ల లేడీస్ లేకుండా ఇప్పుడు ఏం జరగట్లేదు. యాక్చువల్ లేదు, చాలా తక్కువ మంది ఉంటారు కదా, లైక్ చాలా తక్కువ మంది మాత్రమే వచ్చి వాళ్ళకి కొంచెం పేరు వచ్చిన వాళ్ళు చాలా లిమిట్గా ఉంటారు. సో అలాగా మేబీ అంటే నేను చేసిన ప్రాజెక్ట్స్లో అయితే కంపల్సరీ ఎక్కడో అక్కడ లేడీ అనే టచ్ ఉంటుంది. ఎక్సెప్ట్ ఈ
అనురాగ్ పాలుట్ల వీరాంజనేయుల విహారయాత్ర బేసిక్గా తన రైటర్ కాబట్టి తన దగ్గర సన్నీ విషయంలో కూడా ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి రాసుకున్నారు కదా. ఓకే. దీప్తిది ఆల్మోస్ట్ తనకు కూడా పర్సంటేజ్ ఎక్కువే ఉంటుంది. బట్ మేకింగ్ వైజ్ ఎలా అంటే ఎంత కాదనుకున్నా సన్నీదే అది అవును. ఎమోషన్స్ చెప్పడం. దీప్తి ఏంటంటే ఒక డైలాగ్ చెప్పినప్పుడు తన పాజిటివిటీ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే. ఒక సీన్ చేసి ఇలా చేశాను, ఎమోషన్స్ ఇలా చేశాను కానీ బాగుందండి, ఇది బాగుంది, మీరు టెన్షన్ పడతారు, నేను కొంచెం టెన్షన్ పడతాను, బాగానే ఉందా, ఇంకోటి చేయను అంటూ ఉంటాను. తను చాలా కంట్రోల్ చేసి బాగుంటుంది, ఇలా నాకు కొంచెం ధైర్యాన్ని ఇస్తారనమాట. సూపర్ అసలు. అండ్ ఇంకొకటి సుమంత్ గారితో చాలా వరకు సీన్స్ ఉంటాయి, ఆయనతో చాలా చాలా క్లోజ్గా మూవ్ అయిన సిచ్యువేషన్స్ కానీ వాట్ ఈస్ ద మోస్ట్ చాలా మంచిగా అనిపించిందరే ఈయనతో యాక్ట్ చేసినందుకు, లేదా ఈ నుంచి ఈ యొక్క థింగ్ని నేను నేర్చుకున్నాను అలా ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ థింగ్ సుమంత్ గారి గురించి చెప్పాలంటే నేను చాలా ఆయనతో అంటే ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే గోదావరి, గోల్కొండ హై స్కూల్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి క్లాసిక్స్ ఆయనకి. ఇంకోటి ఆ క్లాసిక్స్ అనే పదం అక్కినేని ఫ్యామిలీ నుంచే వచ్చినట్టు ఉంటుంది. అందరూ నాగేశ్వర గారి దగ్గర నుంచి అంతా. నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఫస్ట్ అది చెప్తున్నా, తర్వాత చెప్తాను. మా ఫాదర్ సినిమా చూసాక ఒరే నాగేశ్వర గారితో యాక్ట్ చేసినట్టున్నారా నువ్వు, అలాగే చేస్తున్నాడు అతను. నేను సుమంత్ గారికి కూడా చేశాను అనమాట. అంటే ఓ గ్రేట్, థ్యాంక్స్ చెప్పు డాడీకి అని చెప్పి. అయితే ఆయనతో ఎలా ఉంటుందంటే మనం అనుకుంటాం పెద్ద హీరో, ఇటు పెద్ద ఫ్యామిలీ, ప్లట్ ఇటు తాతగారు రామానాయుడు, ఇటు తాతగారు అక్కినేని నాగేశ్వర గారు. ఆయనతో మనం చేసినప్పుడు ఎక్కడో చిన్న నర్వస్నెస్ ఉంటుంది. బాబాయ్ ఆయన పొరపాటున ఏమైనా ఇంప్రూవైజ్ చేసాను, డైలాగ్ వేసినా ఆయన రియాక్ట్ అవుతారు. ఏమీ ఉండదండి. ఆయన వెళ్ళాక సార్ నేను ఇలా చేస్తున్నాను సార్, చెయ్యి, నువ్వు చెయ్యి, నాకు చెప్పక్కర్లేదు, నువ్వు చెయ్యి. నేను ఒకవేళ సరే ఇది ఎక్కడ ఇలా చేస్తే బాగానే ఉందన్నప్పుడు సన్నీని అడుగు అంటారు. ఆయన సలహా ఇవ్వరు. ఆయన ఎలా ఉంటుందంటే ఏది మనకు సలహా ఇవ్వరు, ఇలా చేయి మంచిది, ఇలా బాగుంటుంది, నువ్వు ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టకు, ఇది బాగాలేదు, ఏమీ అనరు. ఆయన వస్తారు, కూర్చుంటారు, మనం మాట్లాడతారు అంతే. నేను ఆయనతో అనగనగా చేసిన తర్వాత నేను బాగా నేర్చుకుంది ఏంటంటే సెట్లో చాలా తక్కువ మాట్లాడుతున్నాను. నా అనుకున్న 2-3 ఫ్రెండ్స్ తప్ప ఎవరితో ఎక్కువ మాట్లాడలే. ఎందుకంటే అలా ఉండడం వల్ల ఓన్లీ పాజిటివ్సే మాట్లాడతారు. ఏదైనా ఒక టీవీ షో చూసారనుకో దాని గురించి, వెబ్ సిరీస్ చూసారనుకో దీని గురించి, ఈ మధ్య ఏం బాగున్నాయి సార్, పలానా మలయాళం ఫిల్మ్ ఇది బాగుంది, ఇది అని చెప్తా, అవునా నేను అది చూడలేదు, చూడాలైతే అని అంతే. ఇంతకన్నా సినిమా తప్ప వేరే డిస్కషన్ ఉండదు. ఈవెన్ యాక్టింగ్ గురించి మాట్లాడరు, స్క్రిప్ట్ గురించి మాట్లాడరు, వేరే పర్సన్ గురించి మాట్లాడరు. అది సూపర్, చాలా నేర్చుకున్నాను. పాజిటివిటీ అనేది ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. నైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా సినిమాల్లో అండ్ షార్ట్ ఫిలిమ్స్లో, సిరీస్లో ఎన్నో చేశారు కదా. అసలు ఇంట్రెస్ట్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయిందంటే? నాది ఫస్ట్ నేను రాజమండ్రిలో చదువుకున్నాను, మీకు చెప్పాను ఆల్రెడీ. రాజమండ్రిలోనే నా ఎంబీఏ దాకా కంప్లీట్ అయింది. ఎంబీఏ మాత్రం పక్కనే వెస్ట్ గోదావరిలో. సో అయిపోయిన తర్వాత నాకు ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అది ఎప్పుడు ఎక్కడ అనేది నాకు మర్చిపోయాను నేను. ఫ్లోలో వెళ్ళిపోతున్నాం కదా, ఇది లైఫ్ అయిపోయింది. ఎక్కడ మొదలు పెట్టానో తెలియదు కానీ ఎవ్రీడే నా ప్యాషన్ ఎప్పుడు ఇంక ఇదే నాకు జీవితం అనుకుంటూనే వచ్చా, యాక్టింగ్, డబ్బింగ్ అనేది. సో ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో నేను ఎదుగుతూనే ఉన్నా. అంటే నేను టార్గెట్ పెట్టుకునేవాడిని. 2010-11 అలా వస్తే డీఫదోపిడి పడింది. నా బర్త్డేకి December 26th నా బర్త్డే, 26th లోపు నేను ఇన్ని సినిమాలు చేయాలి అలా టార్గెట్ పెట్టుకుని ఎవ్రీ ఇయర్ అచీవ్ చేసుకుంటూ వచ్చాను. సూపర్. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే మనం ఎన్ని సినిమాలు చేసామని కాదు, ఎంత మంచి క్యారెక్టర్ చేసామని ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏంటంటే ఈ సలార్ సినిమా పడ్డాక సలార్కి ఆల్మోస్ట్ 1.5 year నేను ఏది చేయలే, కమిట్ అవ్వలేకపోయాను. వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేసి డేట్ రేపటి నుంచి రావాలన్నా సార్ వేరే షూట్లో ఉన్నాను అనగానే అక్కడ పెద్ద వాళ్ళ కాంబినేషన్స్, నాకు అలాంటిది పెద్ద క్యారెక్టర్. అందుకే ఏంటంటే మంచి క్యారెక్టర్లు వచ్చినప్పుడు కూడా నేను వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు 1.5 year కొంచెం దాని మీదే ఫోకస్ పెట్టా. ఒక క్యారెక్టర్ చెప్పొచ్చు కదా, ఈ క్యారెక్టర్ నేను చేయాల్సింది వదులుకున్నది అన్నది. ఎందుకని చెప్పడం, ఒకటి చెప్తే మాకు తెలుసు. అంటే అది మెటీరియలైజ్ అయిన క్యారెక్టర్ చెప్తున్నాను నేను. మెటీరియలైజ్ అవ్వని చాలా ఉన్నాయి. లేదులేండి అంటే అలా కాదు, నాకు చాలా ఉన్నాయి. తమిళ్లో ఒక సినిమా ఉంది, పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళు, అది అనుకోకుండా వచ్చింది, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అది మిస్ అయిపోయింది. ఉన్నాయి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని రిలీజ్కి ఉన్నాయి కూడా సినిమాలు అవి. అంటే ఇప్పుడు ఎందుకు ఆ మాట అనలేదంటే అది కాంట్రవర్షియల్ థింగ్ అవుతుంది నాకు. రీజన్ ఏంటంటే వాళ్ళు నువ్వు చైనాని అక్కడికి వెళ్ళి ఏదో నువ్వు చేసినట్టు ఉంటుంది. బట్ ఆ కైండ్ ఆఫ్ 1-2 మిస్ అయ్యాను, 1-2 కాదు 3-4 దాకా మిస్ అయ్యాను. బట్ సలార్ అన్నీ కొట్టేసింది, నా జీవితాన్ని మార్చింది.
సలార్ తర్వాత నేను అనుకున్నది ఏంటంటే నాకు అర్థమైంది నేను ఇప్పుడు సలార్లో చిన్న క్యారెక్టర్ చేసినా కొంచెం ఇంపాక్ట్ ఉన్న చేశాను. క్యారెక్టర్ చేసా. యా. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అప్పటి నుంచి దాని తర్వాత డార్క్ చాక్లెట్ అని ఇప్పుడు నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉన్నది రాణా గారి ప్రొడక్షన్లో అనమాట. రాణా గారి సమర్పణ వాల్తే ప్రొడక్షన్స్. సో అది ఉంది. ఈ అనగనగా వచ్చింది. సో చాలా సెలెక్టివ్గా ఈ క్యారెక్టర్ నేను సరిపోతాను అనుకుంటూ వెళ్తున్నాను అనమాట. లక్కీలీ అన్నీ మంచివే పడ్డాయి. కానీ అనగనగా చేస్తున్నప్పుడు అనుకున్నారు అనగనగా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని? అనుకున్నానండి. అంటే ఇంత ఇంపాక్ట్ అంటే అది చాలా హిట్ అవుతుంది అనుకున్నాను. ఒక క్లాసిక్ ఫిలిం లా అయిపోతుంది, అంటే ఇప్పుడు హిట్ అయ్యి తర్వాత ఇది అండర్ రేటెడ్ ఫిలిం అవుతుంది అనుకున్నా. కానీ ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అయిపోద్ది, ఓటీటీ నుంచి మళ్ళీ సినిమా థియేటర్లోకి వెళ్తుంది, ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. కంపల్సరీ హిట్ అవుద్ది అనుకున్నా. ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్లో షో వేశారని చెప్పా కదా మీకు. ఆ సీన్ క్లైమాక్స్కి వచ్చేటప్పుడు నాకు ఏడుపు వచ్చి సన్నీని గట్టిగా హక్ చేసుకుని ఏడిస్తాను. ఆ మూమెంట్లో ఎవరో పేరెంట్స్ పెద్దవాళ్ళు 60 అలా ఉన్నోళ్ళు వచ్చి ఏంటమ్మా ఎందుకమ్మా ఇలా ఏడిపిస్తున్నాం మమ్మల్ని అని సన్నీని నాకు ఒకసారి సర్లే ఇది ఇంటర్నల్ కదా అందరూ తెలిసిన వాళ్ళే వస్తారు ఎమోషనల్ అయి ఉంటారులే. నేను మా మదరు మా అన్నయ్య వాళ్ళ పాప చిన్న పాప ఆ ముగ్గురం వెళ్ళాం సినిమాకి ఏఎంబిలో. మీరు వచ్చారు. అప్పుడు వాళ్ళు ఎక్సైట్. మా మదర్ నేను పుట్టాక మా మదర్ కళ్ళజోడు చేసి కళ్ళు చూసుకోవడం చూసిన ఫస్ట్ సినిమా. 64 years మా మదర్కి, పాపకి 12 years, 13 బోత్ ఏజెస్ వాళ్ళు అలాగే కనెక్ట్ అయ్యారు. అతను బయట చెప్తూ ఎమోషనల్ అయిపోయి అసలు నేను తట్టుకోలేకపోయాను అలా చెప్పింది. నేను చూసి ఏంటిది ఇంత తెలుసా, మీ మదర్ నా దగ్గరకు వచ్చారు. యాక్చువల్లీ నేను బట్టు వాళ్ళ అమ్మని అంటే నాకు ఒక్కసారి స్ట్రైక్ అవ్వలే. నేను సుమంత్ గారితో మాట్లాడాలి, నేను బట్టు వాళ్ళ అమ్మని అంటే అమ్మ వెళ్ళండి అయితే అని చెప్పేసి నేను బట్టు అని చెప్పాను. నాకు బట్టు ఏ క్యారెక్టర్ ఉందబ్బా అని అనుకుంటా. నాకు ఇదే చెప్పారు ఎగ్జాక్ట్లీ. నేను బట్టు వాళ్ళ అమ్మని అందులో చేశారు కదా అంటే ఓకే ఆవిడ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సుమంత్ గారితో మాట్లాడడానికి వెళ్ళండి అమ్మ అని చెప్పి ఐ వాజ్ లైక్ నాకు ఆవిడ ఫేస్లో ఆ హ్యాపీనెస్ ఆ ఇది చాలా బాగా కనిపించింది. అంటే మన పేరెంట్స్ అదే కోరుకుంటారు డెఫినెట్లీ. అంటే మనోడు ప్రయోజకుడు అవ్వాలి అంటే ఆ సినిమా వరకు మాత్రం ఆ రోజు మా మదర్ ఫేస్ లో ఉన్న ఎక్సైట్మెంట్ నేను క్యారెక్టర్ చేశాను సినిమాకి ఎక్కువ. సినిమా వల్లే నేను బయటకు వచ్చాక కూడా మా మదర్ నన్ను ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా, నేను ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయడం, ఇంట్లో అలాంటివి ఏమైనా చేయడం అన్నీ చూసి మా మదర్ ఎలా రియాక్ట్ అయ్యారంటే నీకు మంచి క్యారెక్టర్ పడింది, ఇలాంటి వాటికన్నా చాలా మంచి సినిమా రా, ఇది అందరూ చూడాలి కంపల్సరీ, ఇలాగే మూవీనే పొగిడారు. ఓకే. నాకు ఎక్కడో ఒక 2-3 days తర్వాత ఎప్పుడో ఫోన్ చేసి ఇంట్లో డైలీ ఏవో ప్రివ్యూస్ పడతా ఉంటాయి అనమాట. సో అప్పుడు ఫోన్ చేసి చాలా బాగా చేసావురా అని ఒకసారి అన్నారు. అది నాకు బెస్ట్ కాంప్లిమెంట్. అమ్మ ఇచ్చిన కాంప్లిమెంట్ కన్నా ఏముంటది అసలు. లైక్ వెన్ యూ స్టార్టెడ్ యాక్టింగ్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? 2011లో జూన్లో ఈ డిఫదోబ్డి షూటింగ్ స్టార్ట్ అయింది. నాట్ అబౌట్ షూటింగ్, మీరు సీరియల్స్ కూడా చాలా చేశారు. బిఫోర్ చేశాను. ఎప్పుడెప్పుడో ఐల్ షో యూ ఇంకా వీడియోలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ అసలు కెమెరా ముందుకు వచ్చి నటించింది ఎప్పుడు? 2010 అలాంటి. 2010 ఏంటి ఫస్ట్ అసలు స్టార్ట్ చేసి? సీరియల్ ఏదో ఉంది పేరు, జర్నలిస్ట్ క్యారెక్టర్. జర్నలిస్ట్ కాదు, సమ్ మైక్ పట్టుకుని ఏదో డైలాగ్ అడగాలి, వాళ్ళు ఇలా జరిగినందుకు మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు ఆ టైప్లో ఏదో డైలాగ్. సో అది కొంచెం ఎక్సైటెడ్ అనిపించింది. నేను థియేటర్స్ ఏం చేయలేదు కానీ మొత్తం చూస్తూ ఉంటాం కదా వీళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాటిలో నేను చేస్తే ఆ డైరెక్టర్కి చాలా బాగా నచ్చింది. తర్వాత డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను. అంతకుముందు నేను యానిమేషన్స్ చెప్పేవాడిని, కార్టూన్స్కి చెప్పేవాడిని. ఆ డబ్బింగ్ నాకు చెప్తుంటే ఆ డబ్బింగ్ ఇన్ఛార్జ్ వచ్చి నాది ఒక క్యారెక్టర్ ఉంది చిన్నది రౌడీ డైలాగ్ చెప్తావా అని. చెప్తాను సార్ చెప్పాను. అక్కడ వెల్ విషర్స్ ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరో అన్నారు ఒకసారి యూనియన్లో ఎందుకు ట్రై చేయకూడదు. ఫైన్ ట్రై చేస్తానండి, మీకు ఏమైనా ఐడియా ఉందా ప్రాసెస్ అంటే, లెటర్ పెట్టు పలానా చోట ఆఫీస్ అంటే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఒక యూనియన్కి లెటర్ పెట్టాను. 1 year తర్వాత ఎప్పుడు ఆడిషన్స్ అన్నారు, వెళ్ళాను. అలా యూనియన్ కార్డ్ వచ్చేసింది. ఇటు డబ్బింగ్స్ యాక్టింగ్ రెండు జరుగుతుంది. తర్వాత సీరియల్స్ చేస్తుంటే నాది ఒక ఫోటోగ్రాఫ్, ఆ ఫొటోస్ పట్టుకుని తిరుగుతాం కదా, అలాగా ఒక సినిమాకి బంగారు కోడి పెట్టాను సినిమా వచ్చింది, నవదీప్ది, స్వాతి గారు నవదీప్ గారు. ఆ సినిమా ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫోటోలు పట్టుకుని వెళ్ళి అక్కడ ఇస్తే ఎక్కడో నాకు పరిచయమైన గోపి అని ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్గా ప్లానింగ్లో ఉన్నాడు. అతను ఆ ఫోటో రాజకీయ వాళ్ళకి ఎవరో చబ్బీ లుక్లో ఒకళ్ళు కావాలి అంటే వాళ్ళు పంపించారు. అప్పటికి ఎంత చబ్బీ లేరులేండి, మిడ్
చాలా మైల్డ్గా అవును, ఉంటారు. అవును. యా. అప్పుడు నేను వెళ్ళి వాళ్ళని కలిశాను. ఇలాగా సార్ అంటే నేను లోపల ఆఫీస్కి వెళ్ళేప్పటికి అక్కడ బోర్డు మీద, వైట్ బోర్డు మీద అన్ని బన్ను క్యారెక్టర్, బన్ను కాస్ట్యూమ్స్, హూ ఈజ్ బన్ను, అలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఓకే. ఎవడో బన్ను అనుకుని వెళ్ళిపోయా. తర్వాత దాని గురించి ఆడిషన్ చేస్తున్నారు వాళ్ళు. దగ్గరగా డైలీ మార్నింగ్ వెళ్ళడం, నేను ఏదో ఒకటి ప్లే చేయడం, ఆడిషన్ ప్లే చేయడం, వాళ్ళని చూసి ఇంకేం చేయగలవు అన్నాం. డైలీ ఏదో కొత్తగా రాసుకుని వెళ్ళేవాడిని, వాళ్ళ దగ్గర చేసేవాడిని. అలా సిరాజ్ కల్లా గారిని యాక్సెప్ట్ చేయించడానికి నాకు అట్లీస్ట్ ఒక 12 days అయినా పట్టుంటుంది. రాజ్డీకే వచ్చారు ఒక రోజు. అది ఫుల్ లెంత్ క్యారెక్టర్ కదా. ఫుల్ లెంత్ ఫస్ట్ త్రూ అవుట్ నలుగురే ఉంటాం. అవును. ఐనో నవీన్ పోల్శెట్టి కూడా, మన వరుణ్ సందేశ్, సందీప్ కిషన్. అసలు వాళ్ళతో పాటు మీకు కూడా ఒక బ్రేక్ రావాలి. బట్ యా, అది నాకు చాలా మెమరబుల్ మూమెంట్. అలా రాజ్డీకే ఓకే చేశారు. అలా ఆ సినిమా తర్వాత ఇంకా కంటిన్యూగా ఒక మలయాళం మూవీ చేయడానికని అటు వెళ్ళాను. ఒక 6 months అక్కడ అనుకోకుండా సినిమా ఆగిపోయింది. నాకు తెలియదు అంటే ఏమైపోయిందంటే అండి, నాకు ఈ సినిమా హిట్ అయిన తర్వాత దీని తర్వాత కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఐడియా లేదు. నాకు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో ఏం చేయాలనుకుని వచ్చిందల్లా ఒప్పేసుకుంటే, కొంతమంది అనేవారు నువ్వు ఏది పడితే అది ఒప్పుకోకు, కరెక్ట్గా ప్లాన్ చేసుకునేవారు. కొంతమంది ఏమో ఏదొచ్చినా చెయ్యాలి, చేయకపోతే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం కష్టం, అంటే ఫైనాన్షియల్గా ప్లస్ కెరీర్ పరంగా కష్టం అనేవాడికి ఎటు ప్లాన్ చేసుకోవాలో తెలిసేది కాదు. బట్ ఏంటంటే ఒకటే, అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటే సరిపోద్ది, మిగతా అన్ని సెకండరీ అనే దృష్టితో ఇంకా ట్రై చేశా. అలా తర్వాత వరుణ్ ఒకసారి నాకు ఈయన త్రినాథరావు నక్కినా గారిని పరిచయం చేశాడు. అలా సినిమా చూపిస్తున్నాం ఆ టైంలో అందులో చేశా. అక్కడి నుంచి రకరకాలు చేస్తూ చిన్నది. ఇప్పుడు గరుడవేగ సినిమా చూసుకుంటే నాది చిన్న క్యారెక్టర్, బట్ స్టోరీ టర్నింగ్ అవుద్ది క్యారెక్టర్. అలా ఏవో మంచి క్యారెక్టర్లు రావడం, అలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రావడం. హైపర్ అని, కృష్ణగాడి వేరే ప్రేమ కదా, అన్నింటిలో చిన్నవైనా కూడా కొంచెం ఏదో అంటే ఎడిట్లో పోగా మిగిలిన దాంట్లో అయినా కొంచెం ఇంపార్టెన్స్ ఉండేది. ఓకే. సో ఫస్ట్లో చాలా ఎడిటింగ్లో పోయేవి చాలా చేసిన. అప్పుడు బాధేస్తుంది కదా. అంటే ఫస్ట్లో బాధ వేసేది, తర్వాత లాజిక్ అర్థమైంది. మనందరికన్నా కథ పెద్దది కదా, ఆ కథలో ఈ క్యారెక్టర్ అవసరం లేదనుకున్నప్పుడు నా కోసం సినిమా తీయరు కదా. సో అది కరెక్టే. నేను ఎంచుకోవడం కథకి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ నా మీదే ఉంటుంది కదా అని అలా నేను సార్ జాగ్రత్త పడ్డా నేర్చుకున్నా. అలా సినిమా పరంగా లైక్ ఆన్ స్క్రీన్ యాక్టింగ్ అన్నది 2010లో స్టార్ట్ చేశాను. మరి డబ్బింగ్స్ అన్నది ఎప్పుడు, అసలు హౌ ఇట్ స్టార్టెడ్ డబ్బింగ్ అన్నది? ముందే డబ్బింగ్స్ చేశారా? లేదు, అంటే నేను యానిమేషన్స్ చెప్పేవాడిని. అవును, అదే యానిమేషన్స్ ఎప్పుడు స్టార్ట్, అసలు డబ్బింగ్ సైడ్ ఎప్పుడు వెళ్ళాలనిపించింది అంటారు? అంటే పర్టికులర్ డబ్బింగ్ సైడ్ అని కాదు, ఇక్కడ నేను ఏంటంటే జాబ్ చేసేవాడిని. ఏం జాబ్ చేశారు? G24 Hours ఛానల్లో సేల్స్లో చేసేవాడిని. ఓకే. అంతకుముందు ICICI దాంట్లో చేశాను. ఈ జాబ్ చేసే టైంలో నాకు ఒక వే, ఇండస్ట్రీకి రావడం కోసం, ఒక యాక్టర్ అవ్వడం కోసం ఒక వే దొరకట్లేదు. మరి నేను ఏంటంటే, కొంతమంది ఏం చెప్పారు, కృష్ణానగర్లో వెహికల్స్ వెళ్తా ఉంటే ఆ వెనకాల నువ్వు ఫాలో అయిపోతే అలా షూటింగ్ సెట్లోకి వెళ్ళిపోవచ్చు, సెట్లో మనం అడిగితే వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తారు, తక్కువ ఇచ్చేస్తారని చెప్పేవారు. మనకి అవునా, వెయిట్ చేస్తే వచ్చేస్తాయి కదా అని. ఏమీ వర్కౌట్ అవ్వవు. నాకు అది ప్రాక్టికల్గా కొంచెం చదువుకోవడం వల్ల నాకు ఒక ఐడియా ఉంది, ఇది ఇలా వెళ్తే వాళ్ళని అప్రోచ్ అవ్వరు. ఎందుకంటే నేను పేరు అది చెప్పను, నేను ఒక సినిమాలో ఫస్ట్లో తెలియనప్పుడు కంపెనీ ఆర్టిస్ట్కి వెళ్ళావు సినిమాకి. ఓకే. ఆ సినిమాకి అసోసియేట్గా చేసిన పర్సన్ ఇప్పుడు పెద్ద డైరెక్టర్. నేను సారీ పేరు చెప్పలేదు. ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళినా కూడా తన మైండ్లో నేను ఎన్ని సినిమాలు చేసినా ఆ సినిమాలో కంపెనీ ఆర్టిస్ట్ అంతా గుర్తుంటుంది. కంపెనీ ఆర్టిస్ట్ కదా, ఎందుకు మళ్ళీ ఇప్పుడు. సో అది నాకు అర్థమైంది. సో మనం ఇప్పుడు ఏ క్యారెక్టర్ చేస్తే అతనికి నా మీద వ్యూ ఆ క్యారెక్టర్తోనే ఉంటుంది, ఇంప్రెషన్ ఉండిపోద్ది. తర్వాత నేను వెళ్ళినా కూడా ఎంత పెద్ద క్యారెక్టర్కైనా లేదులే తను కంపెనీ ఆర్టిస్ట్ కదా, అప్పుడు నాకు అర్థమై ఓకే మనం ఎక్కువ కనిపించడం కూడా ఇబ్బందే అనుకుని కొంచెం చూసుకుంటే నెమ్మదిగా డబ్బింగ్ ఇది ఒకేసారి స్టార్ట్ అయింది. ఆ రోజు యాక్ట్ చేసి నైట్ వాళ్ళకి ఏదో అర్జెంట్ ఎపిసోడ్ నైట్ షూట్ అయిపోయాక ఫుటేజ్ వాళ్ళకి పంపించేసి వెంటనే చెప్పేసామ్మా ఎల్లుండే టెలికాస్ట్ ఇది అన్నారు. అప్పుడు డబ్బింగ్ చెప్పినప్పుడే పక్కన ఆఫర్ వచ్చింది. నాకు అర్థమైంది నేను డబ్బింగ్ కూడా పనికి వస్తానని అర్థమయ్యి ఆర్టిస్ట్గా ఫోటోలు పట్టుకెళ్ళ తిరిగా ఉన్నాను. డబ్బింగ్ స్టూడియోస్ ఎక్కడో కనుక్కుని అందరి స్టూడియోస్కి వెళ్ళి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అండి వాయిస్ ఇస్తాను అని వాయిస్ టెస్ట్లు ఇచ్చుకుంటూ అలా రావుశ్రీ గారు అని ఒక ఆయన ఆల్ట్ బాలాజీ ఉంది కదా, బాలాజీ టెలిఫిల్మ్స్, వాళ్ళది ప్రొడక్షన్లో ఏదో సీరియల్ జరుగుతుంది, ఇంటింట రామాయణ సంథింగ్, అందులో మెయిన్ క్యారెక్టర్ నన్ను క్యాచ్ చేశారు. సైకిల్ మీద వచ్చారు అదే కదా? కాదు, డబ్బింగ్ చెప్తున్నా. డబ్బింగ్.
అప్పుడు ఇంకా నెమ్మదిగా ఫైన్ చూసుకుందాం హ్యాపీ అని అలా పసలపూడి కథలు మీరు చెప్పింది ఇవి చేస్తున్నప్పుడే పసలపూడి కథలు వచ్చింది. ఓకే. అది వంశీ గారు ఫ్రెండ్ శంకు గారు అని ఆయన డైరెక్ట్ చేశారు. ఓకే. అందులో ఏదో చిన్న క్యారెక్టర్ సైకిల్ మీద వచ్చేది. దాని తర్వాత ఎపిసోడ్లో నాది వన్ ఆఫ్ ద మెయిన్. సరే, ఫస్ట్ పేమెంట్ ఎంత తీసుకున్నారు? 400 అండి. 400 దేనికి తీసుకున్నారు? అదే సీరియల్ చెప్పారు, Serial జర్నలిస్ట్ అని చెప్పి. దానికి 400 ఇచ్చారా? నైస్. అంటే నేను కొంచెం బాగానే బతికాను ఆ టైంలో. అంటే మరీ 100 రూపాయలు కూడా ఉన్నాయి కానీ అదే చాలా మందిని ఇనిషియల్ స్టేజెస్లో అసలు ఎప్పుడు కెమెరా ఫేసింగ్ చేయని వాళ్ళకి కూడా అయితే ఫ్రీగా చేయమంటారు, లేదంటే 200 300 ఇచ్చేసి ఆ చాలే నువ్వు చేసిన చిన్న క్యారెక్టర్ కదా అని పంపించేస్తారు చాలా మందిని. ఇందులో ఒకటి ఉందండి, ఫ్రీగా చేయమని ఎవరు అంటారండి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, చాలా మంది తెలియని విషయం, ప్రొడ్యూసర్లు ఎప్పుడు కూడా ఫ్రీగా చేయించుకోరు. ఓకే. మేనేజర్స్ కూడా డబ్బులు ఇవ్వకుండా పంపించరు. మధ్యలో కోఆర్డినేటర్స్ వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర అయినప్పుడు ఏంటంటే పెద్ద సినిమా కదా, ఫస్ట్ టైం అవకాశం వచ్చింది, డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకు అని వాళ్ళు అంటారు. అంటే నాకు పర్సనల్గా జరిగింది అలా. నేను కొన్ని అలా చేసినవి కూడా ఉన్నాయి, డబ్బులు తీసుకోకుండా చేసినవి కూడా ఉన్నాయా? అంటే మన కెరీర్ కావాలన్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ లేదన్నప్పుడు అన్ని రకాలు పడ్డానండి. నా చేతిలోంచి పెట్టే దగ్గర నుంచి నాకు హైయెస్ట్ పేమెంట్ వచ్చేదాకా అన్ని. సరే, ఇప్పుడు హైయెస్ట్ పేమెంట్ ఇప్పుడు ఎందుకు లకారంలో అంత తీసుకుంటున్నారా? లకారాలు అంత సీన్ లేదు. 1000లో అంటే తీసుకుంటున్నారా? ఒకటి ఏంటంటే పేమెంట్ అనేది పక్కన పెట్టేస్తే రోల్ మంచిది అయితే నేను ఒకటే పెట్టుకున్నాను. ఒకటి నా కోసం, ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్, ఒకటి జేబ్ సాటిస్ఫాక్షన్. సూపర్ టైమింగ్ అసలు, జాబ్ జేబు. ఇప్పుడు అనగనగా లాంటి క్యారెక్టర్ వచ్చింది. ఇప్పుడు నేను కానీ వన్ థింగ్, ఏది నాకు నచ్చిన క్యారెక్టర్ పేమెంట్ గురించి అయితే వదులుకోను, డెఫినెట్గా వదులుకోను. ఎంతో కొంత రిక్వెస్ట్ చేసి ఎంతలో అయినా సెట్ చేసుకుంటానేమో కానీ నాకు ఇంత ఇస్తే చేస్తానని అయితే డబ్బింగ్ పరంగా యాక్టర్గా 2 రకాలు అనుకోను. వాళ్ళే లక్కీలీ నా ఆడిషన్ చూసో నా వాయిస్ టెస్ట్ చూసో ఇంత ఇస్తావమ్మా, మంచి సినిమా ఇది, నీకు హెల్ప్ అవుద్ది. కొంతమంది మనకి నాకు హెల్ప్ అవుద్దమ్మా, కొంచెం చేసి పెట్టు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు కూడా నాకు ఇది ప్రైడ్ మూమెంట్ కదా, ఒకళ్ళు వచ్చి నువ్వు ఉంటే మా దాంట్లో నాకు హెల్ప్ అవుద్ది అంటే చాలా గ్రేట్గా అనిపిస్తుంది. అలా చేసాను తప్పించి దాని గురించి ఇది ఎప్పుడు వదులుకోవాలి. సో ఈటీవీ విన్తో కొలాబరేషన్ ఎలా ఉంది మీకు? ఈటీవీ విన్ బేసిక్గా నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఈటీవీ డబ్బింగ్ చెప్పాకనే నాకు మంచి పేమెంట్లు వచ్చేవి. అది ఫిక్స్డ్ పేమెంట్స్ ఇస్తారు కానీ మంచి పేమెంట్లు ఇస్తారు. అలా ఈటీవీతో స్టార్ట్ అయింది. ఈటీవీ విన్ వచ్చేటప్పటికి నాకు ఎక్కడో ఆహా, ప్రైమ్ వీటిలన్నిటికన్నా ఈటీవీ అంటే చిన్నది కదా అనే ఫీలింగ్ ఉండేది ప్రాక్టికల్గా. వన్స్ ఒకసారి ఈటీవీ విన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ కానీ, వాళ్ళ సెలెక్షన్ ఆఫ్ యాక్టర్స్, స్టోరీస్ కానీ ఎక్స్పోజర్ చాలా చాలా నెక్స్ట్ లెవెల్ అండి. ప్రమోషన్స్ అయితే వాళ్ళు ఎలా ఉందంటే, కానీ ఫస్ట్ టైం చూడడం అండి. మామూలు మనం యాక్టర్గా ఏంటంటే ఈ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ చేస్తే నెక్స్ట్ డాక్టర్ రాకేష్ అయిపోతారు, లాయర్ అయితే లాయర్ రాకేష్ అయిపోతారు. ఈటీవీలో వీరాంజనేయులు విహారయాత్ర ఫస్ట్ ప్రాజెక్ట్ నాది. అందులో నేను ఒక హౌస్ బ్రోకర్గా చేశాను. ఆ బ్రోకర్ రోల్ చేసిన తర్వాత డెఫినెట్గా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా నా ఫోటో చూసిన వెంటనే, అంటే మామూలు యాజ్ పర్ ద సినిమా నాలెడ్జ్, ఈ ఇంత పెద్ద క్యారెక్టర్ ఎందుకు అతనికి అనొచ్చు. దాని తర్వాత అనగానే నా ఫోటో పంపించి వాళ్ళు ఇతన్ని చూద్దాం అనుకున్నామని ఆప్షన్లో పెడితే వాళ్ళు వెంటనే ఓకే చేశారు. అది నాకు లిటరల్లీ ఎంత ఇది లేకపోతే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు చేయకపోతే ఇప్పుడు నేను ఉండను. ఈటీవీకి నేను 100% ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్టు వీరాంజనేయులు విహారయాత్ర మీరు నమ్మరు, నరేష్ గారికి వీళ్ళకి ఎంత పేరు వచ్చిందో నాకు అలా. పేరు అంటే నేను ఎలా చెప్తున్నానంటే, పెద్దవాళ్ళకి సినిమా వాళ్ళ వల్ల సినిమాకి హెల్ప్ అవుద్ది, నాలాంటి వాళ్ళకి సినిమా వల్ల నాకు హెల్ప్ అవుద్ది. నాకు అలా 2 క్యారెక్టర్లు వచ్చినాయి. వీరాంజనేయులు చూసే క్యారెక్టర్స్ వచ్చాయి. ఆంధ్ర కింగ్ తాలూకా అని వస్తుంది కదా, దాంట్లో ఒక రోల్ చేస్తున్నాను. అది వీరాంజనేయుల త్రూనే వచ్చింది. అండ్ ఇప్పుడు ఇంకొకటి కమిట్ అవుతున్నాను, షోల్డర్ వల్ల కొంచెం లేట్. ఆంధ్ర కింగ్ రామ్ గారి ఆంధ్ర కింగ్ తాలూకా అందులో. సో అదే వచ్చింది. ఇలా వీరాంజనేయుల త్రూ నాకు లింక్స్ చాలా పెరిగాయి. చాలామంది చూసి గుర్తుపట్టి ఎవరతను బాగా చేశాడు అని అనురాగ్ని అడగడం, నాకు డైరెక్ట్గా నెంబర్ తీసుకుని బాగా చేశారు, చిన్న రోజులైనా క్లైమాక్స్లో మీ ఎమోషన్ బాగుంది, అది చాలా గ్రేట్ మూమెంట్ అది నాకు. అది చూసి ఈటీవీ వాళ్ళు ఇంత పెద్ద క్యారెక్టర్ ఆఫర్ చేయడం, అంటే ఇంత పెద్ద క్యారెక్టర్కి నన్ను ఓకే చేయడం, నాకు అది నేను ప్రూవ్ చేసుకోగలగడం ఈరోజు మీ ముందున్నా. సూపర్. అండ్ అనుష్క గారి ప్రాజెక్ట్తో మీరు ఏంటి అందులో యాక్ట్ చేస్తున్నారా లేదంటే? అనుష్క గారిది ఏదండి? ఘాటి డబ్బింగే. ఓకే. డబ్బింగ్ వైజ్ డబ్బింగ్ వైజ్ ఏదో సంవేర్ చిన్నదంతే.
అనుష్క గారు దాన్ని లాస్ట్ ఒకటి చేయాలి, బట్ అది మిస్ అయింది అనమాట. అది డ్యూ టు సలార్ టైంలో మిస్ అయిన క్యారెక్టర్స్లో. ఏది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి? కైండ్ ఆఫ్ మిస్ సిటీ కాదు, దాని బిఫోర్ దండి. ఓకే. సైజ్ 0 అని వచ్చింది కదా, యా ఆ టైంలో ఒకటి చెయ్యాలి. అప్పుడు కానీ మేబీ అప్పుడు చెయ్యాలి అంటే మేబీ ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది, అనుష్కని లవ్ చేస్తూ మేబీ ఆ క్యారెక్టర్ అయి ఉండొచ్చు. అంటే పిలిచారు, కలిసాను, కానీ సమ్వేర్ ఎక్కడో మిస్ అయింది అది. ఫ్యూచర్ లో డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ అవుట్. సూపర్ అండి, నిజంగా వర్కౌట్ అది. ఎందుకంటే ఒకసారి మిస్ అయిందంటే ఇంకేదో పెద్ద రోల్ వేచి ఉంటుందని. అంటే ఒకటండి, ఇప్పుడు ప్రతి ఒక్కరితో మనం వాళ్ళు బెస్ట్ యాక్టర్స్ కాబట్టి వాళ్ళతో చేయాలి, కంపల్సరీ షేర్ చేసుకుని స్క్రీన్ షేర్ చేసుకునే మూమెంట్ అనేది ఉంటుంది. అవకాశం రావాలండి, దేనికైనా అవకాశం రావాలి. అవకాశం వచ్చినా కూడా అది వాళ్ళతో మనం ప్రూవ్ చేసుకోగలిగే సిచ్యువేషన్. నాకు అలా రాజేంద్ర ప్రసాద్ గారితో జరిగింది. అవును, అది బెస్ట్ మూమెంట్. నరేష్ గారితో చేశాను. ఇంకా మా ఫ్యామిలీ అంటే వాళ్ళే కామెడీ ఫ్యామిలీ. సో బెస్ట్ మూమెంట్స్ అలా చాలా. తనికెళ్ళ భరణి గారితో చేశాను. అందరితో కూడా నాకు, నేను సెట్లో నాకు పని ఉన్న లేకపోయినా వాళ్ళు చేస్తాను, అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు, ఈజీగా చేస్తారు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చాలా కష్టపడతారు, మనకి చాలా ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు ఓకే ఇలా చేస్తున్నారు. రాయన్ ప్రసాద్ గారు అయితే అసలు ఈయన ఎన్సైక్లోపీడియా చెప్పాలంటే. యాక్టింగ్ వైజ్ ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు, ఆయన ఇచ్చిన కామెడీ ఇవి కానీ, అటు ఎమోషను, ఇట్స్ లైక్ మై ఇన్స్పిరేషన్. బ్రహ్మానందం గారు కానీ, రాయన్ ప్రసాద్ గారు కానీ చాలా ఇష్టం. సూపర్. అయితే రాకేష్ గారు ఇప్పుడు ఏమంటారు, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్టర్, ఇంకా రైటర్, డైరెక్షన్ సైడ్ ఏమన్నా ఆలోచనలు? లేదండి, నాలెడ్జ్ లేదు అసలు. ఓకే, ఓన్లీ ఇప్పుడు మామూలుగా అనుకుంటాం ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో ఆఫీస్ బాయ్ టచ్ చేసిన డైరెక్టర్ అవుదామని వచ్చాను, కొంచెం ఇలా ఆఫీస్ బాయ్ స్టార్ట్ అంటారు. బట్ వాళ్ళ ప్యాషన్ ఏంటో నాకు తెలియదు. బట్ నేనైతే ప్యూర్లీ యాక్టర్ అవుదానే వచ్చాను. డబ్బింగ్ అనేది లైక్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అనమాట? లేదు, నేను అనుకున్నా ఇది వృత్తి, అది ప్రవృత్తి అని అనుకునే వచ్చా. అంటే ఫైనాన్షియల్గా యాక్టర్గా ఫస్ట్ మనం ఇనీషియల్గా మనకి రావు. ఇప్పుడు అంటే నేను కొంచెం సస్టైన్ అవ్వగలుగుతాను, ఇనీషియల్గా అంత లేదు. డబ్బింగ్ ఏంటంటే నాకు ఫైనాన్షియల్గా అనుకున్నా. మాకు డబ్బింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. యూనియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల పేమెంట్స్ ఇష్యూస్ ఏముండవు. అదే నన్ను కాపాడుతుంది. ఓకే, సో నేను ఈరోజు మీకోసం కొన్ని పిక్చర్స్ అయితే గ్యాదర్ చేసుకొచ్చాను నేను. ఓకేనా? సో ఆ పిక్చర్స్ని చూడంగానే మేబీ దాని వెనకాల ఉన్న బ్యాక్ ఎండ్ స్టోరీ కానీ, లేదా పిక్చర్ చూడంగానే మీకు గుర్తొచ్చే ఇన్సిడెంట్స్ కానీ మా ప్లస్ టీవీ ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నా. అయితే ఫస్ట్ డబ్బింగ్స్ నుంచి వెళ్ళిపోదాం. మీరు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అని మాకు తెలుసు. యోగి బాబు గారికి, సంతానం గారికి మీరు వాయిస్లు ఇచ్చారని తెలుసు. సో ఆ వీడియోస్ చూపిస్తాను. యాక్చువల్లీ ఫస్ట్ అయితే ఇది మంచి పేరు మొదలెట్టింది ఎవరో నువ్వు, అందుకనే ఆడలా రెచ్చిపోతున్నాడు. ఓ రోజు ఇంటి ముందు బండి పెడుతుంటే ఏమన్నాడో తెలుసా? మా ఇంటి ముందు బండి పెట్టకు, అలా పెట్టాలనుకుంటే నువ్వు ఇల్లు కట్టుకుని నీ ఇంటి ముందు పెట్టుకో అన్నాడు. ఇదిగో కలజోడు, నాకు ఇల్లు కట్టుకున్నాను సీన్ ఉంటే నేను ఇస్తారా? డైలాగ్స్ గుర్తున్నాయా? ఇది లేదు, నా నెక్స్ట్ సీన్ ఒకటి గుర్తుంది. సో చూసారు కదా, లేవమ్మా, దండించడం మాత్రమే. ఆ ఫ్రూట్స్ ఇవ్వమ్మా, ములక్కాడ అవసరం నీకు. ఒక పెద్ద ఆయన ఏమన్నాడు? పరిగెత్తుతూ ఆడుకో పాప, కింద పడి ఏరుకో పాప అన్నాడా లేదా? ఏరుకున్నాగా అది మొదలెట్టి. ఇది బెస్ట్ మూమెంట్ నాకు. ఇది చాలా మంది కార్లో సీన్ చాలా బాగుంది, కార్లో సీన్ చాలా బాగుందని మీకు మెసేజ్ చేశారు. అది కార్లో అదండి ఫస్ట్. నెక్స్ట్ సీన్ మల్లిక దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చేసి ఇది ఏంటంటే ఫస్ట్ నేను ఫేస్ కి సెట్ అవుతుందని అనుకోలే. అంటే నేను కొంచెం లో కాన్ఫిడెన్స్ తో ఉంటాను ఎప్పుడు. ఇది ఏంటంటే హనుమాన్ చౌదరి అని రైటర్ అనమాట, సలార్ కూడా రైటర్. ఆయన ప్రాజెక్ట్ ఇది. మా ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు అని, గోగినేని ప్రసాద్ గారు, వీళ్ళు ఏంటంటే దీనికి వాయిస్ సిస్టమ్ అంటే వెళ్ళా. బీస్ట్కి వెళ్ళాను, బీస్ట్ అయిపోయింది. తర్వాత ఈ సినిమాకి చెన్నై పిలిపించి చెప్పించారు. ప్రవీణ్ అని ఒక రైటర్ ఉంటారు, ఆయన ఫ్రీడమ్ వల్లే నేను చెప్పగలిగా. ప్రతి సీక్వెన్స్ వాళ్ళు ఒకటి రాసుకొని ఉంటారు. అన్న ఇక్కడైనా ఇదైనా ఇక్కడైనా బాగుంది వేసేయాను. అలా కొంచెం ఇంప్రూవైజ్ చేసుకుంటూ కొన్ని డైలాగులు. ఇది చెన్నై కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ జరుగుతాయి. కొన్ని వాళ్ళే ప్రొడక్షన్ వాళ్ళే తెలుగు కూడా అక్కడే చెప్పిస్తారు. వాళ్ళే తీసుకెళ్ళి డబ్బింగ్ చెప్పించి పంపించేస్తారు మళ్ళీ. సో అలా కొన్ని సినిమాలు అక్కడ అన్నమాట. ఇంత బాగా చెప్తున్నారు కదా, యోగి బాబు గారిని కలిసారా? ఇంకా లేదండి, జూలైలో కలుస్తాను. జూలైలో కలుస్తారా? అట్లీస్ట్ తెలుసా మీరే చెప్పారని కానీ అలా ఏమన్నా మీకు ఐడియా ఉందా? నాకు తెలీదా? అంటే లైక్
ప్రొడక్షన్ సైడ్ అయితే మొన్న రీసెంట్ ఒక కాల్ వచ్చింది, ఇలా యోగ బాబు గారు ఒక సినిమా చేస్తున్నారు, తెలుగులో నువ్వేగా డబ్బింగ్ చెప్పేది అని కాల్ చేశారు. అది నాకు చాలా గ్రేట్ మూమెంట్. ఓకే. సో నేను మోస్ట్ ప్రాబ్లీ జూలైలో కలవాలి. ఓ నైస్. హోపింగ్ ఇంకొక 2 months ఉన్నాయి అనమాట. అయితే లైక్ ఆల్మోస్ట్ ఇది చేస్తున్నంతసేపు యూఆర్ లిటరల్లీ మాకు మీరు రజనీకాంత్ గారికి ఆపోజిట్ లో డైలాగులు చెప్తున్నట్టే ఉంటుంది. నాకు అలాగే ఉంటుంది. యువర్ ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ. సో ఎంత ఉన్నా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆల్సో ఈజ్ అన్ ఆర్టిస్ట్. అవునవును. సో బిహైండ్ ద కెమెరా ఆర్టిస్ట్ అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్, బికాస్ నేను కూడా వోకల్ ఆర్టిస్ట్ అనమాట. సో కొన్ని వాటికి ఇచ్చాను. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు ఎంత స్క్రీన్ మీద వాళ్ళకి మనం వాయిస్ ఇస్తున్నా ఇండైరెక్ట్లీ వీఆర్ యాక్టింగ్. సో అసలు ఫస్ట్ టైం ఇలా ఈ కాంబినేషన్ ఇదే ఫస్టా మీరు? జైలర్ ఫస్ట్, సెకండ్ ఇది. సెకండ్ ఇది. జైలర్ తర్వాత సెకండ్ ఇది అండి. అక్కడ ఇక్కడ రజనీకాంత్ సారీ బీస్ట్ అండి. బీస్ట్ దళపతి గారితో. దళపతి గారి తర్వాత ఇది ఫస్ట్ విజయ్ దళపతి గారు, సెకండ్ రజనీకాంత్ గారు. సో అదే ఇద్దరు వెరీ నైస్ యాక్టర్స్. చెప్తున్నాను సేపు వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఫీలింగ్ అంటే అమ్మాయి గారు ఒక్కటి ఏంటంటే మాకున్న అదృష్టం అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయనా ఆర్టిస్ట్ గాయనా ఎక్సైట్మెంట్ అనేది ఒక లెవెల్ వరకే ఉంటుంది. తర్వాత మనం వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి. రజనీకాంత్ గారు అని కాదు, ఇక్కడ ఏంటంటే నేను సలార్ చేసినప్పుడు కూడా మీకు లాస్ట్ టైం చెప్పాను ఒకసారి, ఫస్ట్ డే సెట్లోకి వెళ్తే నా ఎదురుగుండా పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, వెనకాల ప్రభాస్ గారు, ఆ పక్కన ప్రశాంత్ నీల్ గారు. ఎలా ఉంటుంది అది ఇమాజిన్ చేయడానికే అసలు. ఆ మూమెంట్లో నాకున్న నాలెడ్జ్, నాకున్న స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందంటే నర్వస్ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే క్యారెక్టర్లోకి వెళ్ళకపోతే నేను ఒక ఫ్యాన్ లాగా బిహేవ్ చేయలేను అక్కడ. ఇక్కడ ఎలా వచ్చిందంటే నా క్లోజులు నాకు ఉంటాయి, సెపరేట్ నా క్లోజులు నాకు ఉంటాయి. నా డైలాగ్స్ అయిపోయిన తర్వాత అక్కడ మను గారు తర్వాత చెప్తారు, అది ఇక్కడ నాకు అది లేదు. కానీ లోపల ఎక్కడో ఎగ్జైట్మెంట్ ఏంటంటే రజనీకాంత్ గారితో యాక్ట్ చేసిన పర్సన్ నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నాకు బయటకు వచ్చిన తర్వాత రజనీకాంత్ గారు ఆపోజిట్లో నేను చెప్పాను, సలార్కి చెప్పాను కదా చేతులు కట్టుకుంటారా అంటే, నాకు ఒక పేరు చెప్పలేను కానీ ఒక పెద్ద కమెడియను సెట్లోకి వెళ్ళిన తర్వాత నాకు చూసి ఆన్లైన్లో చేతులు కట్టుకోమడం కాదు, ముందు నువ్వు చేతులు కదా సరిగ్గా కట్టుకో అన్నాడు. ఒక సీన్లో ఏదో ఇలా అనాలంటే నాకు అది అర్థం కాలేదు ఫస్ట్. సినిమా చూసి మాట్లాడారా అంటే అక్కడ మనం ఒక ట్రాన్స్లో ఉంటాం, ఈ సీన్ ఏంటి, నెక్స్ట్ డైలాగ్ ఎలా చెప్పాలి, వీటిల్లో ఉంటాం కదా. అలాగా డబ్బింగ్లో నాకు ఎక్సైట్మెంట్ ఉండింది, కానీ ఆ మూమెంట్లో ప్రూవ్ చేసుకోవాలి, నా క్యారెక్టర్ నేను ప్రూవ్ చేసుకోవాలి. అది ప్రూవ్ చేసుకున్నారు. దానికి రెస్పాన్స్ ఎలా వచ్చిందో మేము చూసాము. రెండు ఒకసారి అండి. నాకు సలార్ రిలీజ్ అయింది, జైలర్ డబ్బింగ్, కెరీర్ లో రెండు బెస్ట్ పాయింట్ మూమెంట్స్ అక్కడే. 2023 అండి, 23 డిసెంబర్. బెస్ట్ ఇయర్ ఫర్ యూ. కానీ సలార్ టైం అప్పుడు జనాలు అందరూ ప్రభాస్ అన్ననే చేతులు కట్టుకునే అంత ఇదా అని చెప్పి ఒక మీమ్స్ చాలా కారణంగా వచ్చినాయి కదా. చాలా ఉన్నాయి కానీ ఎందుకు ఇంత ఇచ్చో అది ఇదని మీర్జాపూర్లో డైలాగ్ కొన్ని యూజ్ చేసి చాలా అసలు ఘోరంగా మీమ్స్ అయితే దారుణంగా పడ్డాయి మీ మీద. అప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు 6 feet కట్అవుట్నే చేతులు కట్టుకోమంటావా నువ్వు? చాలా వచ్చినాయి అసలు. అంటే దట్స్ వాట్ పీపుల్ అంతా ఓన్ చేసుకుంటున్నారు. అదే కదండి కావాల్సింది, అది ఓన్ చేసుకుని అలా తిట్టారు అంటే అది గ్రేట్ మూమెంట్. వాళ్ళు నన్ను క్యారెక్టర్లో ఊహించుకున్నారని. చాలా కార్టూన్స్ చెప్పారు కదా, నేమ్స్ చెప్తారా? కార్టూన్స్ దేనికి చెప్పారు అంటే ఎలా ఉండేదంటే, మీకు మా జూనియర్స్ అని ఒకటి వచ్చేది, జెటెక్స్ అని వచ్చేది. ఓకే. పర్టికులర్ అని కాదు, బ్యాస్టియన్ అని సిరీస్లో చెప్పాను. అందులో హీరోయిన్ పక్కన చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి చెప్పాను అనమాట. అలా చాలా క్యారెక్టర్స్ తర్వాత ఎప్పుడైనా సరే మీకు చెప్తున్నాను నేను, యాక్చువల్లీ ఆర్టిస్ట్ని ఎక్స్ప్రెషన్స్ చూసి చెప్పడం వేరు, కార్టూన్స్కి చెప్పడం వేరు. కార్టూన్స్ ఎమోషన్స్ మనమే పలికించాలి, అంటా ఉంటుంది, బట్ మనం దాన్ని అంటే ఒకటి ఉందండి, ఇది ఆల్రెడీ ఒక వర్షన్ ఇంగ్లీష్లో ఉంటుంది. అవును, మనం ఏంటంటే తెలుగు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. నాకు హెల్ప్ ఏంటంటే, కొంతమంది డబ్బింగ్ డైరెక్టర్స్ ఏంటంటే అక్కడ కొంచెం స్లాంగ్స్ పెడతారు, ఇది విలేజ్ గోదావరి స్లాంగ్ లో చెప్పు, తెలంగాణ స్లాంగ్ లో చెప్పు, రాయలసీమ చెప్పు. అలాంటప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ లో చాలా ఎక్సైట్ అయ్యామండి, తర్వాత నాకు ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాస్టియన్ చేసినప్పుడు కొంచెం వాయిస్ మారుస్తాం, ఏదో ఒక చిన్న డైలాగ్ చెప్పండి. అంటే బ్యాస్టియన్ అని కాదు, మా జూనియర్స్ చెప్పేదంటే ఒక 4-5 క్యారెక్టర్లు చెప్పేవాడిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాస్టియన్ లో తీసుకుంటే, ఇప్పుడు మీరు చెప్పింది ఉంది కదా, సేమ్ ఇలాంటి టోన్ అవుతుంది. ఒక 4 క్యారెక్టర్లు ఉంటాయి, ఒక తాత, ఒక పాప, ఒక పైనుంచి ఒక ఇది వస్తుంది, ఏదో షిప్ లాంటిది వెళ్తుంది, సారీ ఫ్లైట్ లాంటిది వెళ్తుంది, కింద ఇంకోటి ఏదో జరుగుతుంది, నలుగురికి చెప్పాల్సి వస్తుంది. మా ఆయన
ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, అక్కడ మనకి లేట్ అయిపోతుంది వెళ్ళాలి. ఇది ఒక వాయిస్లో వస్తుంది, నేను ఎప్పటి నుంచో ఇక్కడే వెయిట్ చేస్తున్నాను నువ్వు వస్తావని. ఇలా ఇంకో పాపది ఉంటుంది, పైనుంచి ఇంకొకళ్ళు వస్తుంది. ఒకళ్ళు బాగా ఇచ్చేసేసి ఆ బ్యాస్టియన్ ఒకటి ఉంటుందండి ఒక డైలాగ్, అదే మీరు చెప్పాక నాకు ఇదే ఇంపాక్ట్ ఉంటుంది. లేదు ఇలా వాయిస్లు మార్చి డిఫరెంట్గా చెప్తూ ఉంటాం. ఇంకా డబ్బింగ్స్ చెప్పడం అంటే ఇది ఒక ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. అసలు భలే ఉంది. అసలు ఏంటంటే ఇంకొకటి చెప్పించవచ్చు కదా అనిపించింది అనమాట. స్లాంగ్తో చెప్పే కొన్ని ఉంటాయి. ఓకే, ఇది నేను మాట్లాడతా దీని గురించి. సో ఆ విలేజ్ స్లాంగ్తో కానీ బ్రాహ్మణికంలో కొంతమంది ఏంటంటే మొత్తం కథ అంతటి తీసుకుని దాన్ని ఒక బ్యాక్డ్రాప్ మారుస్తారు. ఆ బ్యాక్డ్రాప్లో మార్చి ఇదంతా ఈ ఏరియా బ్యాక్డ్రాప్లో జరుగుతుందని చేస్తున్నాము, దీనికి ఇలా చెప్పు, దానికి వాళ్ళు చెప్పించుకుంటారు. ఇక్కడ నేను చెప్పడం కన్నా వాళ్ళు చెప్పించుకోవడంలోనే నాకు బయటపడతాను. నేను ఇప్పుడు ఈరోజు మీకు చెప్పే ప్రతి డైలాగ్ ఏదైనా కూడా ఒకటి రాసినప్పుడు అనుకున్న నిర్ణయం నేను ఇక్కడ మీ ముందు చెప్తున్నాను అంతే. అంటే నాది ఒక 20%, 80% ఆ రైటర్స్ది, ఆ డబ్బింగ్ డైరెక్టర్స్ది. యాక్చువల్గా మనం చాలా ఈ లైక్ వేరే డబ్స్ చూస్తాం కదా, నాకు ముఖ్యంగా వాళ్ళు డబ్స్ చేసే దాంట్లో వాళ్ళు మన తెలుగు పాటలు ఫిట్టింగ్ చేస్తారు చూసారా, అవి భలే అనిపిస్తాయి. అప్పటికప్పుడు ఏవో రాసి పాట ఎలా పాడు అని చెప్పి మోడిఫికేషన్ చేస్తారు చూడండి, అవి చాలా కామెడీగా అనిపిస్తాయి అన్నమాట. కొన్ని ఉంటాయి. డబ్బింగ్ కూడా అంతేనండి, వాళ్ళు పాప లిప్ తగినట్టు మార్చడం డైలాగ్స్ చాలా క్రియేటివ్ వర్క్ అండి అది. ఎగ్జాక్ట్లీ. సో అండ్ ఇది ముఖ్యంగా మీది ఏ ఊరు? రాజమండ్రి. సో అందుకే ఈస్ట్ వెస్ట్ అలాంటి బాబా ప్రపంచం మొత్తం సీట్లు పాస్ చేసిన ఎవరు ఈస్ట్ ఆత్రేయపురం పూతరే కాపేశ్వరం ఇవన్నీ చేస్తున్నాం ఏం కదా. మీరు వెజ్ మా దగ్గర నాన్ వెజ్ జోల్పాన్ రోల్ గురించి అన్నావా, తాజా బిర్యానీ అసలు చెప్పడం మర్చిపోయాను, మా పాలకొలు దెబ్బరట్లు. ఇది ఐ డ్రీమ్. అవును, ఐ డ్రీమ్ లో చేశారు, తమిళ మీడియాలో చేశారు, చాలా వాటిల్లో చేస్తున్నారు కదా మీరు. అంటే ఐ డ్రీమ్ లో మెయిన్ అండి, తమిళ మీడియాలో ఓన్లీ వెబ్ సిరీస్లు చేశాను. ఓకే. ఐ డ్రీమ్ లో నేను ఒక ఎంప్లాయీలో చేశాను, తమిళ మీడియాలో వెబ్ సిరీస్ చాలా వెబ్ సిరీస్ చేశాను అక్కడ. ఓకే. ఫ్రమ్ ఫస్ట్ పెళ్లిగోల 2, తర్వాత వాళ్ళదే ఈ ఆఫీస్ లో నోట్ చేశాను, పవన్ సాధనేని అన్న డైరెక్టర్. అది చాలా మంచి పేరు తీసుకొచ్చింది నాకు. తర్వాత వాళ్ళతో ఒక 11-12 ప్రాజెక్టుల దాకా చేశాను నేను తమిళ మీడియాతో. సూపర్. సో ఇప్పుడు యాక్టర్గా బిజీ అవడం వల్ల కొంచెం బ్రేక్లు ఇచ్చారా వాళ్ళని? అలానే కాదండి, యాక్చువల్గా తమిళ మీడియా నేను వాళ్ళు ఏంటంటే నాకు సొంత మనుషుల్లో ఉంటారు. నేను వాళ్ళు ఏదొచ్చినా కూడా ఫస్ట్ తమిళ వాళ్ళు కూడా ఏదైనా ఆప్షన్ ఉంది అన్నప్పుడు రాకేష్ మనోడే అన్నట్టే ఉంటారు వాళ్ళు. చాలా అంటే శ్రీహర్ష బసవా ఉన్నారు కదా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, తను మంచి ఫ్రెండ్ అనమాట. సాయి అని, దుర్గాజీ అని, అక్కడ మేనేజర్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు అందరూ మంచి ఫ్రెండ్స్ అనమాట. ఈవెన్ నాకు ఈ ఆఫీస్ టైంలో రాహుల్ గారు కానీ వీళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారనమాట. అదే ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చేసి వెళ్ళిపోతాం అంతే. ఓకే. సో సాయిదీప్ గారు ఇది నా డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేసిందండి ప్రాజెక్టు. మన దే మూవీ మద్రాస్ కరణ్. ఫస్ట్ టైం కరుణాస్ గారికి చెప్పడం, ఫస్ట్ టైం చెప్పడం. యాక్చువల్గా అది నాకు సామ్రాట్ అని రైటర్ అతను చెప్పించారు. ఈ ఫోటో మీదేనా? నాదేనండి. ఇందులో నాకు ఒక పక్క తమన్ గారు లాగా, సైడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు లాగా కనపడుతున్నారు. బాగుంది. ఇది ఎక్కడో సమయం తీసి ఏదో చేసాం, చేసాం బాగుంది. అందుకే సో కరుణాస్ గారికి ఫస్ట్ టైం చెప్పడం. అప్పుడు నాకు వాయిస్ పోయింది, ఆ మూమెంట్లో వాయిస్ పోవడం వల్ల ఆ గ్రిఫింగ్తోనే చెప్పమని చెప్పారు. సో అలా చేసింది అనమాట. సో ఆశపడ్డం కంటే పెద్ద రోగం ఇంకేముంది. లైన్స్ అసలు చాలా గ్రేట్ మూమెంట్స్ అది, ఆ సీన్ జరుగుతున్నప్పుడు. దిస్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ఫ్రమ్ అనగనగా నాకు పర్టికులర్గా. మా బ్రదర్ ఈ సీన్ చూసినప్పుడు రియల్గా ఎమోషనల్ ఫీల్ అయ్యి గట్టిగా హక్ చేసుకున్నాడు. నాకు అది గ్రేట్ మూమెంట్ అది. సూపర్. అసలు ఎంత ఎంత న్యాచురల్గా జీవిస్తారు తెలుసా మీరు. అసలు వచ్చిందండి ఆ మూమెంట్లో, అతను చూసినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనుకోవచ్చా అనగనగా? నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ అండి. వావ్, సూపర్. సీరియస్లీ థ్యాంక్స్ టు సన్నీ. యా, అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇది డార్క్ చాక్లెట్. ఇది చాలా, ఇది వన్ ఆఫ్ ద ఇంకొక బెస్ట్ రైటర్ అనమాట. ఇది కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ అండి. ఇది త్రూ అవుట్ అండి, ఫస్ట్ ఫ్రేమ్ టు ఎండ్ ఫ్రేమ్. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అయినా ఒక ఫ్రేమ్లో ఉంటారేమో అని అన్ని చోట్ల ఉంటారు. లేదు అందరూ ఉంటారు, చెప్తున్నా మామూలుగా. ఈ రైటర్ వచ్చి శశాంక్ శాష్ అంటాము. అతను గ్రేట్ రైటర్ అనమాట. ఏ జోనర్లో ఉంటుందండి ఇది?
కింద రాసి చూడండి ఈ జోనర్ ఏంటో మాకు తెలియదని. సీరియస్లీ నేను చాలా సీరియస్గా నెతికేస్తున్నాను ఏంటి అని. అంటే అది జోనర్ అని కాదు, కైండ్ ఆఫ్ ఫిలిం అనమాట అది. మీరు చూస్తే చాలా అంటే వాల్తేర్ ప్రొడక్షన్స్. వాల్తేర్ ప్రొడక్షన్స్ అంటే మీకు రెగ్యులర్ ఫిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. బిందు మాధవ్ గారు ఎలా ఉంటారు? లైక్ నేను ఫస్ట్ అనుకున్న కథ చదివినప్పుడు ఈ సినిమా విషయంలో నాదే స్టోరీ అంతా ఇంకెవరిది లేదు ఇంకా ఫీల్ అయ్యాను. అంటే నేను శాశ్వత అన్నాను, మందైందంతా అనుకున్నా. ఫస్ట్ శాశ్వత అన్నాను. ఈ సినిమాలో బయటకు వచ్చాక నాకు నేను తప్ప ఎవరు లేరు చేయడానికి అన్నీ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు ఆ కథ చూసాడు. ఎందుకంటే నా క్యారెక్టర్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే నేను ఏ ఎమోషన్ చేసినా అవతాడు అవుతారు. నేను కామెడీ చేసినా, నేను ఏడుస్తున్నాను అవుతాడు, నేను టెన్షన్ పడుతున్నాను అవుతారు. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. చాలా బాగా డిజైన్ చేశాడు. 4 క్యారెక్టర్లు అలాగే ఉంటాయి. బిందు మాధవి గారు నాకు సర్ప్రైజ్. ఎందుకంటే ఆవిడ సాఫ్ట్ లవ్ ఈ టైప్ అనుకున్నాం, కానీ ఇందులో ఆవిడ చేసిన పెర్ఫార్మెన్స్ అయితే ఆవిడ రెబల్ గా కూడా ఉంటారని బిగ్ బాస్ చూసాక అందరికి అర్థమైంది. నేను మిస్ అయ్యాను బిగ్ బాస్. కానీ ఆ విడిగా చూసి నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు మాత్రం పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆవిడకి. ఆవిడతో చెప్తూ ఉంటాను నేను అలా, బిందు గారు అసలు ఎరకొట్టేసారు ఈరోజు సీన్ మీరు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో నేను నేర్చుకుంది, బిందు గారు ఏదైనా నీడ్ ఉంటే తప్ప, కాస్ట్యూమ్ చేంజ్కి వీటికి తప్ప క్యారవాన్లో కూడా వెళ్ళేవారు కాదు. సెట్లోనే కూర్చుని ఆపోజిట్ డైలాగ్స్ అసిస్టెంట్స్ ఎవరైనా చెప్తారు ఒక్క సినిమాలో, ఈవిడే నుంచి ఈవిడే డైలాగ్ చెప్పేది ఆ ఎమోషన్తో. ఓకే. ఫస్ట్ డే నేను లోపలికి కూర్చుంటే బిందు గారు ఉన్నారా అంటే లేదు సెట్లో ఉన్నారు. అదేంటి ఆవిడ సీన్ కాదనుకోడు కదంటే లేదు ఒకసారి ఉన్నారంటే వెళ్ళాం, ఆవిడ డైలాగ్ చెప్తున్నారు. అప్పుడు చూసి అబ్బా ఏంటిది నాలాంటి వాళ్ళు చెప్పినా ఓకే కానీ ఆవిడకి అవసరం ఏముంది. బట్ ఆవిడ వచ్చి సెట్లో వచ్చి ఆపోజిట్ డైలాగ్స్ ఆవిడే చెప్పి చూసుకుని అంతా బాగానే ఉంది కదా శాష్ అని మాట్లాడుకుని, అంటే ఇదంతా శాష్ వల్లే, ఆ డైరెక్టర్ వల్లే. సో ఇది ఎప్పుడు? ఇది డబ్బింగ్ పరంగా ఒక ప్రాజెక్ట్కి మన నాగేశ్వర గారితో ఒక ప్రాజెక్ట్కి సిరివెల్లం సీతారాం సంగీతం శ్రీనివాసరావు గారిది ప్రాజెక్ట్, దానికి కలవాల్సి వచ్చింది ఆ టైంలో ట్రాక్కి. ఏం మాట్లాడారు అప్పుడు కలిసినప్పుడు? గుర్తులేదా? లేదు అదేం కాదు, నేను చాలా సింపుల్ పర్సన్ అండి. నేను కలికి తర్వాత కలిసేవాడికి ఇంక బాబాయ్ ఎలా ఉంటారో ఏంటో అనుకున్నా. ఆయన అలాగే ఉంటారు. ఆయనకన్నా నేనే చాలా స్టైల్గా ఉంటాను చెప్పాలంటే. నేనే చాలా నీట్గా తయారయ్యాను. ఆయన చాలా క్యాజువల్ టీషర్ట్ వేసుకుని కాఫీ తాగుతాడు కూర్చొని మాట్లాడుకుంటూ. అది వన్ డే ఒక 4 hours జరిగింది ఆయనతో డిస్కషన్. ఆయనతో అంటే నాగి గారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే he doesn't see the opposite person రిచ్చా తోపా ఇంకేమన్నా తురుమా ఏమి చూడరు. వాట్ ఎవర్ యూ సే హీ గివ్స్ ఎ గుడ్ రిప్లై అనమాట. ఏదన్నా మాట్లాడామనుకో అవునా మీకు అలా అనిపించిందా, ఓకే మంచిదే కదా. బికాజ్ నేను ఒక 2-3 ఇంటరాక్షన్స్లో మాట్లాడడం జరిగింది ఆయనతోటి. ఓకే మేబీ అయ్యి ఉండొచ్చు కదా అలా చెప్పారా, నేను కూడా అనుకోలేదు. ఈజ్ టు స్పీక్ ఇన్ దిస్ వే. లిటరల్లీ అరే వాట్ అసలు ఎంత మంచి పర్సన్ రా బాబు అనిపిస్తుంది ఆయన చూస్తే. నాకు రోజు అన్నీ నేను మాట్లాడుతున్నాను ఆయనతో. స్వప్న గారు వచ్చారు, తర్వాత దత్ గారు వచ్చారు, అందరూ చూసి బాబాయ్ ఒకసారి ఏంటిదంతా నేను ఎక్కడున్నాను ఇప్పుడు అనే ఫీలింగ్ కలిగింది. చూసుకున్నారా? లేదు కానీ అది మంచి టైము. ఆ రోజు సంగీతం శ్రీనివాసరావు గారు కూడా అప్రిషియేట్ చేశారు, బాగుందమ్మా నీ వర్క్ అని అప్రిషియేట్ చేశారు. అది నాకు గ్రేట్ మూమెంట్. ఎందుకంటే నేను మాయాబజార్కి పెద్ద ఫ్యాన్ని, చాలా పెద్ద ఫ్యాన్ మాయాబజార్ సినిమాకి. దానికి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ రచన సహకారం ఉంది. మీకు మాయాబజార్లో నచ్చిన క్యారెక్టర్ ఏంటి అంటే నచ్చింది అంటే అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెంట్. పర్సనల్గా నాకు ఈ క్యారెక్టర్ నాకు వస్తే అనిపించింది మాత్రం లక్ష్మణ్ కుమారుడు అంటే రేలంగ్ గారు. అది నాకు బాబోయ్, నేను మీరు నమ్మరు, ఒక టైంలో నేను డైలీ ఆ క్యారెక్టర్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఒక 2 నా డ్రీమ్ రోల్స్ అని అనుకుంటాం కదా, అలా దాంట్లో అదొకటి అలాంటి క్యారెక్టర్ చేయాలని. ఇంకోటి బారిస్టర్ పార్వతీశం, మాకు తెలుగులో నాంటేళ్ళు ఉండేది. బారిస్టర్ పార్వతీశం ఆ క్యారెక్టరు నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఆ సూట్ ఉంటుంది ఎంత లావు ఉండి పొడుగు, నేను అది ట్రై చేద్దామని అద్దెకి తెచ్చుకుని ఒక ఫోటోషూట్లో పెట్టుకుందామని అన్నీ రెడీ చేసి, అంటే అది నాన్ టైల్డ్ ఆ బారిస్టర్ పార్వతీశం ఎవరన్నా తీస్తే నాకెందుకో నమ్మకం ఆ క్యారెక్టర్ నేను సరిపోతానని మేస ఇంతవరకు పెట్టుకుని క్యాప్ పెట్టుకుని అది నేను అనుకునేవాడిని అనమాట. అబ్బా ఇలాంటి క్యారెక్టర్ పడితే బాగుండు, ఆ లుక్ అపియరెన్స్ నా బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది. అది డ్రీమ్ టైం. అది ఇది ఒక యాడ్ చేశానండి చోటా గారితో. నా అదృష్టం ఏంటంటే ఆయనకి నేను నచ్చాను, బాగా చేశారు రాకేష్ అన్నారు. ఒక యాడ్ యమునా కిషోర్ గారు అని వాళ్ళది స్వర్గసీమ రియల్ ఎస్టేట్ స్వర్గసీమ, అదేమన్నా చంద్రశేఖర్ గారు యాడ్ చేశాను అనమాట. గ్రేట్ మూమెంట్ ఆయనతో.
ఇది అదే అండి మన పిచ్చి రాస్తారు రాజ్ తరుణ్ గారి సినిమా. దానికి భలే ఉన్నాడే. అందులో నా చిన్న రోలే, కానీ ఆ డైరెక్టర్తో నేను ఆల్రెడీ చాలా ప్రాజెక్టులు చేశాను. పెళ్ళికొల 2 ఒకటి, గీతా సుబ్రహ్మణ్యం 2 ఒకటి 2 కూడా చేశాను. ఓకే. చాలా మంచి పర్సన్ శివసాయి వర్ధన్ అని. ఇంకో బెస్ట్ క్యారెక్టర్ ఏంది? ఇది నాకు లైఫ్ ఇచ్చిన క్యారెక్టర్ అండి, సినిమాలు ఇచ్చిన క్యారెక్టర్. అంటే నాకు అనురాగ్ పాలుట్ల అనే పేరు చెప్తేనే లోపల ఎక్కడో అన్ని పనులు వదిలేసి చెప్పు అనే రేంజ్లోకి వెళ్ళిపోతా. నాకు చాలా ఇష్టమైన పర్సన్ బేసిక్గా. అంటే నేను లోలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ తను ఎంత బిజీగా ఉన్నా ఒకసారి నేను ఎలా ఉన్నానని వీక్లీ ఒకసారి ఇద్దరం మాట్లాడుకుంటాం, అట్లీస్ట్ డే ఆల్టర్నేట్ డే. సో యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో లాస్ట్ లో ఎమోషనల్ గా కూడా ఉంటుంది కొంచెం. అవునవును. ఆస్తి పేపర్లు ఇచ్చేసే చోట కానీ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం కామిక్ లెవెల్స్ కూడా ఉంటాయి ఇనీషియల్ గా. సో రాఘమయ్యర్ గారు కూడా ఇప్పుడు మంచి నోన్ ఫేస్ అయిపోయాడు ఆయన. మంచి అదే మంచి యాక్టర్, నోన్ ఫేస్ అయిపోయాడు. లైక్ ఎక్కడో తెలియని పర్సన్ నుంచి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ పర్సన్స్ లోకి వెళ్ళిపోయాడు. సో అటు రాఘమయ్యర్ కానీ ఇటు నరేష్ గారి దగ్గర నుంచి కానీ ఆ సెట్స్లో జరుగుతున్నప్పుడు ఎనీ ఫన్నీ మూమెంట్ ఇలా ఉంది, ఇది జరిగింది అంటే మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం ఇది అన్నది అని ఉందా? నరేష్ గారితో ఒక బెస్ట్ మూమెంట్ అండి రిలేటెడ్ టు అనురాగ్. ఏంటంటే ఒక సీన్లో లెఫ్ట్ నుంచి రావాల్సిన రైట్ నుంచి వెళ్తుంటే నరేష్ గారు పక్కనే ఉన్నారు. నేను అనురాగ్ చెప్తున్నా అసోసియేట్తో, ఇది లెఫ్ట్ వచ్చింది ఇందాక అని చెప్పు అనగానే నరేష్ గారు అక్కర్లేదమ్మా, అనురాగ్ అన్నీ తెలుసు, తను ఒప్పుకోడు అలాగా. నాకు ఎంత గ్రేట్ అనిపించింది అంటే నేను తను కలిసి చాలా ప్రాజెక్ట్ చేశాను అనురాగ్తో. అనురాగ్ మీద నరేష్ గారికి అంత నమ్మకం ఉండడం, అంటే తను ఎంత ప్రాపర్గా చేయకపోతే ఆయన మాట్లాడతారు దాని గురించి. ఇంకోటి ఆ ఆడియో రిలీజ్లో కూడా మీకు గుర్తుండుంటే అన్నారు ఆయన, నేను చూసిన రైటర్స్లో త్రివిక్రమ్ గారు, సమీర్, ఇంకొక 2 రైటర్స్, మన వివేకాత్రేయ గారి తర్వాత అనురాగ్ అంత మంచి రైటర్ అన్నారు. అది నాకు అనురాగ్ నాకు గూస్ బంప్స్ వస్తాయి. అంటే కలిసి ట్రావెల్ స్టార్ట్ చేసాం కదా, కొంచెం గ్రేట్ మూమెంట్స్ అవి. అమ్మతో అక్కడే వీరాంజలి విహార సెట్లోనే. సో భామా కలాపం 2 అది ఒక బెస్ట్ క్యారెక్టర్ అండి. హెల్ప్ నెగటివ్ తెలుసా ప్రియమణి గారితో చేసింది. యాక్చువల్లీ ఆ ప్రీమియర్ కూడా మనం కలిసాం. అవునవును అవునవును, అక్కడ ఏఎంబీలోనే అది కూడా. అవును, ఏఎంబీ ప్రీమియర్స్ ప్రతిదానికి నేను రాకేష్ గారిని కలుస్తాను మ్యాక్సిమం. నాకు ఇది ప్రియమణి గారితో చాలా బెస్ట్ మూమెంట్ అండి. సో దీని డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా 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 కామ్గా ఉంటారు అనమాట. సో నేను మీకు తెలుసా, నేను ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేశాను వేరే ఛానల్కి. మీకు మాట్లాడాడు ఏమన్నా? చూసారా, మాతో మాట్లాడతాడు చెప్తాడు అన్ని. బట్ అభి సచ్ నైస్. ఇందులో ప్రియమణి గారితో నాకు చాలా బెస్ట్ మూమెంట్స్ అండి. నేను ప్రియమణి గారు, ఇంకో క్యారెక్టర్ శరణ్య ప్రదీప్ గారు, మొన్న ఆవిడ కూడా అవార్డు వచ్చింది. భలే యాక్టర్స్ అండి అది నిజంగా. ప్రియమణి గారితో ఆమె నాకు పర్సనల్ కూడా కొన్ని సీన్ చేస్తున్నప్పుడు ఇలా చేస్తుంటే ఇంకొంచెం చేయొచ్చు, ఇంకొంచెం బరస్ట్ అయ్యి మాట్లాడితే ఎమోషనల్గా ఉంటుంది. నేను అప్పుడు అనుకున్న పరుతి వీరన్ మీకు ఇందుకే నేషనల్ అవార్డు వచ్చింది. అంటే అవతల చెప్పడం కూడా చాలా సెన్సిబుల్గా చెప్తారు వాళ్ళు. అవును, ఒక పెద్ద యాక్టర్స్ అయిన తర్వాత వింటాడో వినడో ఇది చెప్దాం అనే సెన్స్లో చెప్పినప్పుడు గ్రేట్ మూమెంట్ నిజంగా ప్రియమణి గారితో మాత్రం. ఓకే, మీ లైఫ్ని టర్న్ చేసినటువంటి సలార్. నాకు సలార్ ఏ పోస్ట్ చూసినా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, ఎమోషన్ అయిపోతా. గ్రేట్ మూమెంట్ అది నాకు. సో నీల్ గారితో కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ గారితో కానీ, ప్రభాస్ గారితో కానీ, సో ముగ్గురు ఒకటే ఫ్రేమ్లో ఉన్నారు అన్నారు కదా. సో ఏదైనా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి? అండ్ బై ద వే ప్రభాస్ గారి ఫుడ్ టేస్ట్ చేశారా? చేసాం. అంటే నేను వెజిటేరియన్ కాబట్టి నేను ఆ టేస్ట్ గురించి చెప్పలేను. బట్ వెజ్లో మీరు తిన్న అద్భుతమైనది మీరు తింటాను అంటే నాన్ వెజ్ అయితే ఎగిరేవి, పాకేవి, నడిచేవి అన్నీ తీసుకొస్తారు ఆయన. బట్ వెజ్లో కూడా ఆ రోజు చాలా వెరైటీస్ చేశారు. దగ్గర తుక్కు పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయని విన్నాను నేను. అంత ఫుడీ కాదు నేను, బట్ అన్ని రకాల ఫుడ్స్ వచ్చేస్తాయి. ఒక రోజు ఎప్పుడో సెట్లో పెట్టారనమాట, ప్రభాస్ గారు పంపించారు ఫుడ్ అని చెప్పి ఒకరోజు సర్వ్ చేశారు. ఎక్సలెంట్ నిజంగా. ప్రభాస్ గారితో వర్కింగ్ అంటే చెప్పినాం కదండి, ఇప్పుడే కాదు, బాహుబలి తర్వాత మనం చాలా చూస్తాం. బాహుబలి ముందు ఆయన టైమింగ్, కామెడీ టైమింగ్ కానీ నెక్స్ట్ లెవెల్. నాకు నిజంగా అనిపించేది బుజ్జిగాడి సినిమాలో నాకు పూరి గారు చాలా ఇష్టం. బుజ్జిగాడి సినిమాలో ఒక్క క్యారెక్టర్ ఆయనతో పడుంటే భలే ఉండేది. పాట పాడే అదిరిపోద్ది సినిమా అసలు. నాకు చాలా ఇష్టమైన సినిమా అది. సో ఇదేంటిది కౌంట్ యువర్ ఏజ్? లేదా సమ్ ర్యాండమ్ పిక్ అంతేనండి, జనరల్ ర్యాండమ్ పిక్. ఓకే,
చాలా బాగుంది కానీ. ఇది లక్కీ మ్యాన్ నేనే చెప్పాను అప్పుడు డబ్బింగ్. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఫస్ట్ టైం యోగి బాబు గారు చెప్పడం. వావ్. సో ఇదే వన్ ఆఫ్ ద రిప్లై అనమాట, క్యూటెస్ట్ రిప్లై నాకు అతను బాగా సాగర్ అని మన గోపీచంద్ మల్లేని గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్. తను నాకు రాజమండ్రిలో మా ఊరు దగ్గర నుంచి, అంటే మేమిద్దరం ఒక మనిషి దగ్గరే మోసపోయాం అనమాట. నేను చెప్పాను అంటే డ్యూ టు సమ్ రీజన్స్ తను అక్కడ వెళ్ళి చీట్ చేయబడ్డాడు. అంటే యాక్టింగ్ పరంగా డైరెక్షన్ అదే ఏదో మనం ఇంకా సినిమా స్టార్ట్ చేస్తాం ఎరక్కొడేస్తాం ఆ టైప్లో కూర్చోపెట్టాడు. నేను అంతకు ముందు తన సీనియర్ని, నేను ముందు మోసపోయా, తర్వాత మోసపోయాడు. బయటకు వచ్చాక నిన్ను మోసం చేశాడా హాయ్ హాయ్ అని హైఫై ఇచ్చుకొని ఫ్రెండ్స్ అయ్యాం. అలా తను చాలా మంచి డైరెక్టర్ అనమాట. అంటే ఇప్పుడు అప్కమింగ్ చేస్తున్నాడు ఒకటి ప్రాసెస్లో, జైలర్. దీంట్లో ఏ క్యారెక్టర్ చెప్పారు? అజు వెర్గేస్ అండి, ఓకే, డ్రైవర్ రోల్ ఉంది కదా, ఓకే, థర్డ్ వన్. టివోనీ థామస్ పైన అతను ఓకే, ఇతను. నేను రెగ్యులర్ అతను చెప్తా. ఓకే, సాటర్డే నైట్స్ 2018 నానా కుచి అని ఒక మూవీ, మలయాళం మూవీ. వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్, ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ అతను. సో ఈ ఫోటో ఎందుకు తీసానంటే నాకు బాగా అనిపించింది. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ లిరిసిస్ట్. బా, నా అదృష్టం ఏంటంటే ఈయనతో ఉన్నది. నేను వీళ్ళ పాతింట్లో వెస్ట్రన్ ప్లాజా అని ఉండేది. నేను డబ్బింగ్ స్టూడియో పెట్టా. ఒక కంపెనీకి నేను ఆడియో బుక్స్ చేశాను. ఒక 500 hours, లైక్ 2000 hours 500 బుక్స్ చేశాను. ఆ స్టూడియో నేను వెళ్ళిపోతూ ఎగ్జాక్ట్గా గురుగారికి ఒక 2 months చనిపోయే బిఫోర్ అనమాట. వాళ్ళ పెద్ద అబ్బాయి యోగి అని ఉండేవారు. యోగి అన్న దాంట్లో నేను స్టూడియో పెట్టుకున్నాను. ఓకే, సో నా లాస్ట్ మూమెంట్ ఆయనతో. సో నాకు ఈ లైన్స్ కూడా బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతికెలా ఉండాలి. ఇది నేను యాక్చువల్గా నేను సీరియస్లీ స్టూడియో పెట్టే టైంలో నాకు కొంచెం ఫైనాన్షియల్గా బాగా ఇదయ్యి బిజినెస్ అంతా అయినప్పుడు నాకు ఎవరో ఇన్స్టాగ్రామ్లో మామూలుగా సిరివెన్నెల గారు పెట్టినప్పుడు నాకు ఈ డైలాగ్ పంపించారు. బరువు నువ్వు తీసుకోవడమే సులువు అనుకుంటే. అసలు వాటే లైన్స్ అండి ఆయన దగ్గర నుంచి. ఇది కానీ నీ ప్రశ్నలు నీవే పాట కానీ ఇంకా మీకు తెలియనివి చాలా చాలా ఆయన వర్షన్స్ రాసిన నేను చూసాను. పౌర్ణమి సినిమాలో భరతఖండమున సాంగ్కి ఆయన ఫస్ట్ 3-4 వర్షన్స్ రాసిన స్క్రిప్ట్ నేను విత్ ద హెల్ప్ ఆఫ్ యోగి అన్న చూడగలిగా, అది చదవగలిగా. చూసి ఇది చాలా ఈజీగా రాశారని అనిపించింది. అసలు అంటే చాలా చాలా ఇన్ డెప్త్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి బాగా అర్థమవుతుంది. పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు. అంటే ఫస్ట్ టైం ఏంటంటే త్రివిక్రమ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు మనకి అది ఏంటి దాని గురించి తెలుసుకోవాలనే ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుంది. మీకు ఒక్కసారి చెప్పలేవా నువ్వు రంగు రిచోలో సాంగ్ ఉంది, అవి కానీ మన మోస్ట్ అంటే అందదని ముందుగానే తెలుసు కళ్ళు మూసి, అది గ్రేట్ అండి ఆయన. సో ఇది ఏంటి? ఇది ఆ టైంలో డబ్బింగ్ చెప్పుంటాను ఆ సినిమాలో. అంటే డబ్బింగ్ చెప్పిన సినిమాలు నాకు మెమరీగా. ఇది కూడా సార్పట్టు కాళీ వెంకట్ అని ఒక ఆర్టిస్ట్కి, ఆకాశ్ మెహద్రా చూసారా మీరు? ఇతనికి రెగ్యులర్గా చెప్తాను అనమాట. సో అందుకని ఒకసారి రెగ్యులర్గా చెప్పే క్యారెక్టర్స్ ఎవరెవరికైనా తమిళ్లో కాళీ వెంకట్ గారు అండి, ఇప్పుడు మీరు చూపించిన ఆయన యోగి బాబు గారు. సంతానం గారికి 2 films చెప్పా, ఏజెంట్ కన్నాయిరం ఒకటి నెక్స్ట్ లెవెల్ మొన్న రిలీజ్ అయింది అది. నెక్స్ట్ కన్నడలో చిక్కన్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. అంటే మనకి ఇక్కడ కైండ్ ఆఫ్ సత్య గారు కైండ్ ఆఫ్ యాక్టర్ అనమాట. ఆయనలాగా కిచ్చా సుదీప్, సారీ చిక్కన్ అని ఒక ఆర్టిస్ట్. మలయాళంలో అజు వెర్గేస్. తమిళ్లో కొన్ని పేర్లు తెలియదు కానీ ఉన్నారు కొంతమంది. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చండి? నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు మేనేజబుల్. హిందీ ఇంగ్లీష్ మేనేజబుల్, తెలుగు బావచ్చు. తమిళ్ అర్థమవుతుంది నాకు. అంటే తమిళ్ నేను విని చెప్పేయగలను కొంతవరకు. బికాస్ ఆఫ్ రాము గారు అని రాకేంద్రమౌళి, శశాంక్ వెన్నెల అని ఉన్నారు కదా, వాళ్ళ మావయ్య అనమాట. ఆయన డబ్బింగ్ డైరెక్టర్ అనమాట. ఆయనతో ఆయన డబ్బినేషన్లో చెప్తూ నాకు తమిళ్ విని చెప్పడం కొంచెం అలవాటైంది. ఓ సూపర్. అదే మధ్యలో ఒక సినిమాకి వెళ్ళాను ఆగిపోయింది అని అన్నారు కదా, తమిళ? మలయాళం. అది చిన్న డెఫెండమ్ రోల్ అండి. అది చాలా కొంచెం నాన్న సినిమా ఉంది కదా, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. బట్ ఇదే రాజేంద్ర ప్రసాద్ గారితో బ్యావర్స్ మూవీ చూశాను. నేను వెళ్ళి ఆయనతో పక్కన కూర్చున్నామండి. సార్ ఆ సినిమాలో మీరు ఇలా చేశారు కదా, అప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, అంటే ఎలా ఉండేది మీ స్టేట్ ఆఫ్ మైండ్, అప్పుడు ఎలా చేశారు అన్నీ చెప్పేవారు. నాకు ఆయన బిగ్గెస్ట్ ఫ్యాన్. ఆయనకి ఫ్యాన్ బాయ్ మూమెంట్ నా జీవితం ఇది. దీపా దోపిడి అసలు ఇక్కడ ఉన్నారు ఈయన.
ఆ ముక్కు మీద ఆ ముక్కు మీద పంచర్ దెబ్బతో. అదే యా ఇదేంటి ఇది పసలపూడి కథలండి. వంశీ గారు చెప్పాను కదా, ఇప్పుడు చాలా సన్నగా బాగుండేవాడు కొంచెం. అది ఒక కథ మొత్తానికి నేనే ఇదనమాట. ఇది ఫస్ట్ నేను చెప్పాక మీకు ఒకటి జర్నలిస్ట్కి వెళ్ళాను అన్నాను. దాని తర్వాత ఇది వికటన్ వాళ్ళది దేవత అని సీరియల్ అనమాట. ఓకే అందులో హీరో తమ్ముడికి ఫ్రెండ్ అనమాట. ఓకే బాగా గుర్తు పెట్టుకున్నారండి. రీఫర్ దోపిడీ టైమా నవీన్ పోలిశెట్టి. ఇప్పటికీ టచ్ లో ఉన్నారా వీళ్ళందరితోటి? అంటే లైక్ ఎలా ఉంటుంది? నవీన్తో టచ్లో అంటే ఇప్పుడు లేను. మేబీ తను కొంచెం ఇప్పుడు బిజీ ఉంటాడు. తను రైటింగ్ కూడా చేస్తాడు కాబట్టి కొంచెం బిజీ ఉన్నాడు. లేను అంటే నేను ఎప్పుడైనా విషెస్ చెప్తాను. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడో వచ్చింది రిప్లై, తర్వాత మళ్ళీ కాంటాక్ట్ లేను. సందీప్ భయ్యతో ఉంటా. సందీప్ కిషన్ ఎలా ఉంటారంటే నేను ఒక మెసేజ్ పెడితే 48 hours అయినా పర్లేదు, 36 hours అయినా డెఫినెట్గా రిప్లై ఇస్తాడు. బన్ను చూసాను, బన్ను బాగుంది. ఆ క్యారెక్టర్ నాకు రాకేష్ అన్నది మేబీ తను గుర్తుండవచ్చు, బన్ను అంటే గుర్తుండే. సందీప్ భయ్య హీస్ లైక్ అందరితో టచ్లో ఉంటాడు. ఇప్పుడు మాతో చేసిన పర్సన్ ఏమన్నా తనకు మెసేజ్ పెడితే 24 hours కాదు, 48 hours కాదు, ఏదో ఒక టైంలో తను రెస్పాన్స్ అయింది. నాకు వాయిస్ మెసేజ్ కూడా పెడతాడు. చూసా బన్ను, నేను డెఫినెట్గా బాగుంది, చాలా బాగా చేస్తావు అని పెడతారు. అది నాకు ఇది ఒక ఇండిపెండెంట్ కాదు, డెమో ఫిలిం లాగా చిన్న చేసాం. డెమో కూడా కాదు, ఇండిపెండెన్స్ డేకి చిన్న డెమోలో చేసాం ఫ్రెండ్. మళ్ళా ఇది నాకు బెస్ట్ గ్రేట్ మూమెంట్ ఏంటంటే ఫస్ట్ టైం నాని గారిని చూడడం. ఆయన వచ్చి నేను మా ఫాదర్ మదర్ వెళ్ళాం ఈ సక్సెస్ మీట్ అంటే ఫస్ట్ ఫిలిం కదా. వెళ్తే ఆయన ఎలా వెళ్తూ నేను ఆయన చూసి మాట్లాడాలి అనే లోపు ఆయన వచ్చి హే బన్ను చేసింది నువ్వే కదా, చాలా బాగా చేసావు అన్నారు. నేను ఫస్ట్ ఇంటరాక్షన్లో ఆయన నాతో మాట్లాడడం, సినిమాని క్యారెక్టర్ అప్రిషియేట్ చేయడం గ్రేట్ మూమెంట్ అది నాకు. రాకేంద్ర మౌళి ఈ ఆఫీస్లో చెప్పాను కదా, పవన్ సాధనేని అన్న డైరెక్షన్, సుమన్ పాతూరి అని అతను చేసినప్పుడు ఇది, తర్వాత పవన్ సాధనేని అన్న చేశారు కొన్ని ఎపిసోడ్స్. గ్రేట్ మూమెంట్ అది. అక్కడి నుంచే ఇది కూడా చాలా ఫేమస్ అయిన ఒక రీల్ విజేత. చాలా మందికి నేను చేశానని తెలియదు. తర్వాత నాకు ఇది మళ్ళీ రీల్ మొన్న వచ్చింది రీసెంట్గా. ఒక 500-600 members పంపించుంటారు నాకు. అసలు నువ్వే చేసావు. విజేత రాకేష్ శశి గారు డైరెక్టర్. కానీ పర్టికులర్ గా సిచ్యువేషన్ బాగా హైలైట్ అయింది. అవునవును. సో సింధిల్ గారు కెమెరామెన్ దానికి. అసలు ఎంత బాగుంటుంది అంటే నిజంగా మనం చేసేది ఇదే కదా అని చెప్పనిపిస్తుంది ఫంక్షన్స్ లో. వన్ మోర్ మెమరబుల్ పిక్. ఈ ఫోటో చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తాయి. అసలు రామానాయుడులో డీఫదోపిడి షూటింగ్ జరుగుతుందండి. ఓకే. ఈయనతో నేను మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనం బయట చూసినప్పుడు ఏంటంటే వీళ్ళందరినీ పెద్దగా చూసి లైఫ్ బాగుంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాం. ఈయన మాట్లాడిన మాట నేను ఆయనతో వెళ్ళి అన్నాను, సార్ మీరు ఇండియాలో అన్ని లాంగ్వేజ్లో చేశారు సార్, మీలాంటి గ్రేట్ పర్సన్ని కలవడం చాలా అదృష్టం సార్, నేను మీతో ఒక ఫోటో తీసుకొచ్చి నేను రానా అన్న అని చెప్పి భుజం వేసి, నేను విన్నో ఇంకో ఆర్టిస్ట్ ఉన్నారు, నేను నాది ఒకటిదే పెట్టా, కట్ చేశాను. భుజం చేసి ఫోటో తీసుకున్న తర్వాత ఆయన ఒక మాట అన్నారు, అన్నీ చేశానమ్మా ఇంకొక లాంగ్వేజ్ ఏదో చెప్పి అందులో ఒక చేస్తే నేను అన్నీ చేసినట్టు. మామూలుగా ప్రొడ్యూసర్లు అంటే సినిమా మీద మనీ కోసం చేసేవాళ్ళు ఉంటారు, ప్యాషన్తో చేసే ఉంటారు. ఈయనకున్నంత ప్యాషన్ నాకు తెలిసి నేను ఎక్కడ చూడలే. అంటే మేబీ దిల్రాజు గారు అందరూ చేసి ఉండొచ్చు, కానీ ఈయన ఆ లాంగ్వేజ్లో చేస్తే నేను ఇండియాలో అన్ని లాంగ్వేజ్లో చేసినట్టే అన్నారు. నా గ్రేట్ మూమెంట్ ఈయన కలవడం కూడా. ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్, చిత్రగుప్తుడి క్యారెక్టర్ అనమాట. బాగున్నారు తెలుసా. థ్యాంక్ యూ. ఇది సేమ్ ఈ ఆఫీస్లో ఈ ఆఫీస్లో అది నాది. యాక్చువల్గా ఈ ఆఫీస్లో నా క్యారెక్టర్ ఒకలా ఉంటే, పవన్ సాధనేని చెప్పాను కదా మీకు, అన్న ఏంటంటే సెట్లోకి వచ్చాక అప్పుడు సీను తను చాలా గ్రేట్ రైటర్, చాలా ఫాస్ట్ రైటర్. సీన్ అక్కడ జరుగుతుంటే సీన్ అంతా లైటింగ్ సెట్ అవుతున్నా టక్మన్ సీన్ ఇచ్చి ఇంప్రూవేషన్ కాదు. నాకు ఎలా ఉండేదంటే అన్న సీన్ చెప్పేవారు, తను కూడా అంతే చేసి చూపిస్తారు. ఎలా చేసేవాడంటే నేను చేయని, నాకు లిటరల్లీ ఎలా ఉండేదంటే తనతో పీక్ మీకు కత్తి పెట్టినట్టు ఉండేది. సీన్ పేపర్ ఇచ్చేవాడు, సీన్ చూసుకున్నా, ఇంకా చూసుకున్నావు రే నువ్వు చేస్తావు అనుకున్నాను రా, సర్లే చూసుకో ఒక అరగంట చదువుకుని చేయను, నాది కదా చేయరా ఏం కాదా. నాకు మీరు నమ్మరు, తను ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడంటే ఎంత పెద్ద డైలాగ్ ఉన్నా తన డైలాగ్ ఒరే ఇదిరా నా ఇంటెన్షన్ అని చెప్తే నేను టక్మని చెప్పేసామండి. తర్వాత నాకు బాబోయ్ ఏంటిది అన్న ఏంటన్నా ఎలా చేస్తున్నానంటే, తను ఏంటంటే మనం పొగిడినా తీసుకోడు, అన్న సూపర్ అండి అయిపోయిందా నెక్స్ట్ సీన్లోకి వెళ్ళి అంతే. పవన్ సాధనేనన్న నాకు చాలా ఇష్టమైన పర్సన్, చాలా ఇష్టమైన పర్సన్. ఇంకొక ఇష్టమైన పర్సన్ మా అమ్మ. సో అమ్మ ఎలా సపోర్ట్ చేసేవారు మీకు?
అంటే అమ్మ దగ్గర సపోర్ట్ అని కాదండి, మా మదర్ కాదు, ఏ మదర్ అయినా టైంకి తినేసి టైంకి పడుకుని హ్యాపీగా ఉంటే చాలు. అది ఏ పనైనా చెయ్యి. నీ వల్ల ఎవరికి ఇబ్బంది అవ్వకూడదు, ఎవరి వల్ల నీకు ఇబ్బంది తెచ్చుకోకు అంతే. మా అమ్మ విషయంలో అంతే ఉంటుంది. ఇది మహర్షి సినిమా చేశానండి డెహ్రాడూన్లో. నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వెల్ విషర్ అంటే హేమంత్ అన్న. ఓకే, ఆర్జే హేమంత్ అన్న చాలా ఇష్టం. ఫోటోలు చూసాను నేను మీ ప్రొఫైల్. హేమంత్ అన్నతో చాలా ట్రావెల్ ఉంది నాకు, చాలా ఇష్టమైన పర్సన్ నాకు. ఓకే, తను అభి ఇందాక ఇది రూమ్ అని నిరంజన్ అని ఒక డైరెక్టర్ అనమాట. నన్ను ఫస్ట్ టైం కామెడీ కాకుండా వేరే ఎమోషన్లో నమ్మిన పర్సన్. ఎల్వి ప్రసాద్ వాళ్ళు చెన్నైలో ఒక డెమో చేశారనమాట, దానికి ఇందులో కూడా బాగున్నారండి. ఇదంతా ఎప్పుడు ఇది ఈ ఆఫీస్ అండి, చాలాసేపు బిగించాను పొట్ట, అందుకే అలా ఉంది ఫోటో. సొంత ఉన్నప్పుడు చాలా కష్టపడి తీసుకున్న ఫోటో అది. ఎంత బాగుంది తెలుసు ఇది. ఇది ఐ డ్రీమ్లోనేనండి. ఐ డ్రీమ్లోనే ఒక వీడియోలో ఘటోత్కచుడి క్యారెక్టర్ అది. ఓకే, అనురాగే చేసినట్టున్నారు అది, అనురాగ్ సంగారు. ఇది ఏమిటి డబ్బింగ్ చెప్పాను, నాకు అవార్డు వచ్చినప్పుడు. అదే హరహర మహాదేవ్ అని ఒక సీరియల్ వచ్చింది, ఈ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పారా? ఓకే, అది రోసయ్య గారి చేతుల మీద. నేను యాక్చువల్లీ క్యారెక్టర్ మీరు చేశారేమో అనుకున్నాను, డబ్బింగ్ ఇష్టం రాలేదండి. నైస్, వినాయకుడికి చెప్పినప్పుడు అనమాట. ఇది లై అనే సినిమా అండి, అనురాగపుడి గారు చిన్న క్యారెక్టర్ పెళ్లి కొడుకు. అనురాగపుడి గారితో 2 సినిమాలు చేశాను, కృష్ణగాడి వేపరామ్ గారి. ఇది మీ బెస్ట్ నో వర్డ్స్ అంతే. నో వర్డ్స్. ఇదే లాస్ట్ ఫోటో మన దాంట్లో ఉంది. ఐ హ్యావ్ వన్ మోర్ పిక్చర్ విచ్ ఈస్ వెరీ స్పెషల్ ఫర్ యూ. నేను దాచారు లాస్ట్లో చూపించడానికని. ఏదో మేమిద్దరం బెంచ్లో కూర్చొని చూస్తున్నాం. వీడికి ఏంటి మా అబ్బాయి అండి, పైన మా అబ్బాయి, కింద మా అన్నయ్య వాళ్ళ పాప. ఓకే, అంటే అది మా అన్నయ్య వాళ్ళ పాప అనమాట, చిన్నపిల్ల ఇంకా అప్పుడు. సో ఇంట్లోనే ఏదో మూవీ చూస్తున్నప్పుడు వాడు చూస్తానని ఎక్సైట్ అయ్యాడు, పాప వాళ్ళ కూర్చోబెట్టి తీసిన ఫోటో. కింద క్యాప్షన్ వెరైటీగా ఉంది. అదే మేమందరం నేల బ్యాచ్, మా వాడికి బాల్కనీలో కూర్చోబెట్టిస్తున్నాం. సో ఎలా ఉంటాడు మీ వాడి పేరేంటి? అద్వైత్. అద్వైత్. సో చాలా యాక్టివ్, చాలా చూస్తూ ఉన్నాను రీల్స్. మామూలు యాక్టివ్నెస్ లేదు, చాలా యాక్టివ్ ఉంటాడు వాడు. అనగనగా సినిమాని అరౌండ్ డైలీ 2 షోస్ పడతాయి మా ఇంట్లో. ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి, నాకు సర్జరీకి వెళ్ళి నేను హాస్పిటల్లో డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ఆ సినిమా పెట్టుకుని చూస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే నా గురించి కాదు, సినిమా నచ్చిందని. నా గురించి ఒక 2 సార్లు అంటాడు, కానీ తర్వాత చాలా బాగుంది. ఫస్ట్లో ఏంటంటే ఎందుకు ఏడ్చావు అంతసేపు, నేను ఎవరైనా కొట్టారా ఇలా అడిగేవాడు. తర్వాత విహర్ష్కి పెద్ద ఫ్యాన్ అనమాట, రామ్కి చాలా పెద్ద ఫ్యాన్. అంటే నాకు అనగనగాలో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అంటే వ్యాస్ సార్, రామ్, భట్ అంకుల్. మంచి కాంప్లిమెంట్ ఏంటి ఇప్పుడు దాకా మీ ఎంటైర్ కెరియర్లో మీకు గుర్తుండిపోయే బెస్ట్ కాంప్లిమెంట్ అండి? ఎవరిచ్చారు, ఏంటి ఆ కాంప్లిమెంట్? అంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చింది ఒకటి. నేను ఓల్డ్ ఫిలిమ్స్ చాలా చూస్తాను. మా ఫాదరు ఏఎన్ఆర్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. చిన్నప్పటి నుంచి ఈవెన్ మా కొడుకు కూడా ఏఎన్ఆర్ గారి సినిమాలు ఎక్కువ చూస్తాడు, సాంగ్స్ కానీ అది కానీ. అంటే చిన్నప్పుడు మా ఫాదర్ దగ్గర పెరిగారు కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నాకు శంకరాభరణం సినిమా, నాకు మాయాబజార్ తర్వాత అంత పెద్ద గ్రేట్ ఫిలిం నాకు ఫ్యాన్. ఒకడు అనగనగా తర్వాత ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసి నాకు శంకరాభరణంలో అల్లు రామలింగ గారు చూసినట్టుంది అని. అది నాకు ది బెస్ట్ కాంప్లిమెంట్. అది అసలు బాబాయ్, ఎందుకంటే అది ఎంత పెద్ద క్యారెక్టర్, ఎంత మంచి క్యారెక్టర్ ఉండదు నిజంగా. నా పరంగా ఒక పాయింట్లో చూస్తే సినిమాకి అల్లు రామలింగ గారు హీరో, యాజ్ మన తెలుగు దాంట్లో చూస్తే మెయిన్ లీడ్ అంటే ఆయన. ఈ శంకర శాస్త్రి గారికి తులసి గారికి మధ్య, అంటే శంకర శాస్త్రి గారు ప్రతి ఎమోషన్ని క్యారీ చేసేది అల్లు రామలింగ గారు. తర్వాత తులసి గారి విషయంలో కూడా నాకు అసలు ఆ క్యారెక్టర్తో పోల్చేటప్పటికీ అవదలేవు, బెస్ట్ కాంప్లిమెంట్ అది. సెకండ్ వచ్చి చంద్రమోహన్ గారితో పోల్చారు. పాత సినిమాలో చంద్రమోహన్ గారు చూసినట్టుంది, అటు నువ్వు కామెడీ చేసేస్తున్నావు, ఇటు ఎమోషన్ చేస్తున్నావు, కానీ పర్సనాలిటీ కూడా సెట్ అవుద్ది తెలుసా అన్నారు. అది నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అది. సూపర్ అండి. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? డార్క్ చాక్లెట్ ఒకటి ఉంది, ఆంధ్ర కింగ్ తాలూకా, అందులో నాది చిన్న క్యారెక్టరే కానీ కొంచెం బాగానే ఉంటుంది ప్రెజెన్స్. ఇంక ఇప్పుడు కమిట్ అవ్వాలి, బట్ దీనివల్ల పాపం ఒకళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. మంచి రోజులు ఆఫర్ చేశారు, వాళ్ళు జూలై వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. జూలై ఫస్ట్ వీక్లో అలా ఉండొచ్చు. నా స్టిచెస్ అవి తీశారు కదా, కొంచెం ఇంకొక 3 వీక్స్ రెస్ట్ ఉంది. ఇంకా ఏ హీరోతో చెయ్యాలి? అందరితో ఉందండి, అందరితో. అంటే ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఒక రోల్ మోడల్ ఉంటారు.
చిరంజీవి గారు చిరంజీవి గారు అసలు అడగద్దు ఆ? ఎవరిని నాకు ఇప్పుడు ఒక డైలాగ్ కావాలి చిరంజీవి గారిది. నేను ఒకటి మూమెంట్ చెప్తానండి. Okay. నాకు చిరంజీవి గారు ఎప్పుడు ఇష్టం అంటే ఆ, స్టేట్ రౌడీ సినిమాలో అంటే నేను ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు ఇంకా పుట్టలేదు, కానీ ఆ సినిమా నేను టీవీలో చూడటం మొదలుపెట్టి సిటీ కేబుల్లో వస్తాయి కదా లోకల్ టీవీలో, అప్పుడు వచ్చినప్పుడు అరే మూతి మీద మీసమన్న జబర్దస్త్ గబ్బర్ నిరా అని స్టేట్ రౌడీలో డైలాగ్ ఉంటుంది. ఓకే. రౌడీలైనా కేడీలైనా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అని నేను ఏమనుకునేవాడిని అంటే హైదరాబాద్లో చిరంజీవి అనే పర్సన్ చార్మినార్ దగ్గర ఉంటాడు, పృథ్వీ అనుకుంటా క్యారెక్టర్ పేరు, పృథ్వీ అనే పర్సన్ అక్కడ ఉంటాడు. సో మనం మనం వెళ్ళి అక్కడికి హైదరాబాద్ కలిసి వెళ్తే చార్మినార్ వెళ్తే చిరంజీవి గారు చూసి నేను మీ ఫ్యాన్ని అనగానే ఆ రామ్మ అయితే అంటారు. ఫీలింగ్ ఉండేది నిజంగానే. చిరంజీవి గారు నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే నాకు ఆయన్ని కలిస్తే నాకు కోరిక అనమాట అనగనగాలని సినిమా కానీ, ఎందుకంటే ఇవి చాలా మందికి రీచ్ అయింది ఈ సినిమా. అవును. అలాంటి ఆయన ఇప్పుడు మన కోర్టు సినిమా వచ్చినప్పుడు ఇంటికి పిలిపించి అలా అనగనగా సినిమాకి అయినా ఈవెంట్ జరుగుద్దేమో, నా చెయ్యి విరిగిపోయినా పర్లేదు వెళ్ళి ఆయనకి హనమి పడిపోవాలి అంటే నాకు. ఎందుకంటే ఆయన చూస్తే ఆయన చేసినన్ని సినిమాలు ప్రయోగాలు కానీ ఆయన చేసిన కమర్షియల్ థింగ్స్ కానీ చాలామంది మీరు నమ్మరు. ఖైదీ నెంబర్ 150 దగ్గర చాలామంది అదేం సినిమా ఆటోజాని పూరి గారు వచ్చినప్పుడు ఈ టైంలో పూరి గారితో పడాలి అసలు ఆయన రైట్ చిరంజీవి గారికి కొంచెం నేను విన్నదనమాట, ఈ సినిమా పడి ఉంటే బాగుండదు, ఆ సినిమా ఈ రైటర్ పడి ఉంటే. ఆయన ఖైదీ నెంబర్ 150 డబ్బింగ్ రీమేక్ చేశారని చాలామంది అన్నారు. మీరు అదేంటండి శుభలేఖ అనుకోండి, శుభలేఖ, ఆపద్ బాంధవుడు, రుద్రవీణ, ఇవి చూస్తే మీరు ఎన్ని ప్రయోగాలు చేశారు ఆయన. ఆయన ప్రయోగం చేశారు. అయ్యో ఇది కమర్షియల్ అండి. అవి రుద్రవీణ సినిమా మీరు నమ్మితే, మీరు గుర్తుంటే మీకు ఆయన ప్రతి రాగం ఆయన నేర్చుకుని పాడారు. ఆ లిప్సింగ్ చూస్తే మీకు ఎక్కడ కూడా డబ్బింగ్ అన్నట్టు అనిపించదు, అదే మేనేజ్ చేశారు అనిపించదు. ఆపద్ బాంధవుడు కానీ అద్దం సీన్ అయితే నేను అద్దం దగ్గర స్వయం కృషి చాలా అసలు చాలా మంది చిరంజీవి గారితో అనేది ఒక డ్రీమ్ అండి. చిరంజీవి గారితో చేయడం అని కాదు, తొందరలోనే అయిపోవాలి. ఫింగర్స్ క్రాస్డ్. అనగనగా గురించి చిరంజీవి గారు మా భట్టు అంకుల్ గురించి మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ అది అవ్వాలని చెప్పి చాలా హోప్ఫుల్లీ కోరుకుంటున్నాను మీకు. సో ఎలా ఉంది మా ఇంటర్వ్యూ? హౌ ఈజ్ ఇట్? మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇది నాకు గట్టిగా హిట్ ఫిల్మ్ తో కలవడం చాలా హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నా. కొంచెం డిఫరెంట్ గా ఏమన్నా అనిపించిందా మా ఎంట్రీ? డెఫినెట్ గా ఐ విష్ అండి మంచి ఇంటర్వ్యూ బాగుంటుందండి. చెప్తారు కదా myself హేమ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. ఇలా ఉన్నా కూడా వచ్చి మాతోటి మాట్లాడినందుకు, బోల్డెన్ విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు పడాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మమ్మల్ని ఏడిపించాలి, నవ్వించాలి అన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. దిస్ ఈస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.